Hello, dear students. Welcome back to PIT channel. How are you all? I hope you all are doing good, my dear ones. Okay, as we know that we have already started up with the target series. కదా ఈ సిరీస్ లో అయితే మనం మీకు IPE ప్రిపరేషన్ కి అయితే టార్గెట్ చేసాం. We are here to help you out with the gunshot questions, the targeted questions from the physics, chemistry, maths, bio. అలాగే నేనైతే మీకు botany టీచ్ చేస్తున్నాను. So I hope you are following our videos, my dear students. Also you are getting all the benefits as a student should get from us. Okay, so అలాగే మీరు ఇంకా ఒకవేళ యాప్ డౌన్లోడ్ చేసుకోలేదు అని అంటే కైండ్లీ డౌన్లోడ్ ది యాప్ లో మీకు మనం డిస్కస్ చేసే ప్రతి ఒక్క గన్ షాట్ క్వశ్చన్స్ కి సంబంధించిన నోట్స్ కూడా ఉంటుంది. అలాగే మీకు ఒకవేళ మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారు, జేఈ మెయిన్స్ ఉండొచ్చు లేదా నీట్ ఉండొచ్చు. సో వాటికి సంబంధించిన మెటీరియల్స్ కూడా మీకు యాప్లో లభిస్తాయి. అండ్ మీరు అలాగే మెటీరియల్స్తో పాటు ప్రిపరేషన్తో పాటు మాక్ టెస్ట్ని కూడా మీరు ఇక్కడ అటెంప్ట్ చేయొచ్చు. సో మాక్ టెస్ట్ ప్రాక్టీస్ పేపర్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి కాబట్టి సో కైండ్లీ డౌన్లోడ్ ది యాప్ అండ్ ఆల్సో గెట్ ఆల్ దిస్ బెనిఫిట్స్ మై డియర్ స్టూడెంట్. సో ఈరోజు మనం ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన అ బ్యూటిఫుల్ టాపిక్, ఓకే, బ్యూటిఫుల్ చాప్టర్ దట్ ఈస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్. ఈ చాప్టర్ నుండి 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ 100% వస్తాయి మై డియర్ స్టూడెంట్. ఓకే, సో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్. Right, so let's begin. I believe that you are sitting with your materials, your notes and also pen and pencil. So let's begin this chapter, that is principles of inheritance and variation. Okay, right, so as I've told you ee chapter nundi aithe manaku 2 marks and 4 marks questions vastayi, no 8 marks. So let's begin with the first question, that is mention the advantages of selecting pea plant for experiment by Mendel. manakandariki telisina vishayam entante this కాన్సెప్ట్ ఏంటి, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, ఇవి దిస్ వాజ్ గివెన్ బై మెండల్ని మనం ఫాదర్ ఆఫ్ రైట్ జెనెటిక్స్ అని అంటాం, ఫాదర్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటాం, ఫాదర్ ఆఫ్ హెరిడిటీ అని అంటాం. వై డు వి కాల్ హిమ్ యాజ్ అ ఫాదర్? ఎందుకంటే హీ వాస్ ద ఫస్ట్ పర్సన్ టు పర్ఫార్మ్ ద experiments of the heredity on the pea plant. మెండల్ని మనం ఫాదర్ ఆఫ్ హెరిడిటీ అని అంటాం లేదా ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని అంటాం కదా. సో ఫాదర్ ఆఫ్ హెరిడిటీ ఆర్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని అంటాం ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఈయనే మనకు ఈ కాన్సెప్ట్స్ని, ఈరోజు మనకేం తెలుసు, ఈ జీన్, క్రోమోజోమ్స్, సో ఇవన్నీ కూడా ఆయన ఒక పీ ప్లాంట్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి ఫ్యాక్టర్స్ అని వీటికి నేమ్ ఇచ్చారనమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు, మెన్షన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సెలెక్టింగ్ పీ ప్లాంట్. మెండల్ వారు ఆయన ఎక్స్పెరిమెంట్కి పీ ప్లాంట్ నే తీసుకున్నారనమాట. సో ఎందుకైనా పీ ప్లాంట్నే తీసుకున్నారు, రోజ్ తీసుకొని ఉండొచ్చు, ఓకే, లేదా ఇంకేదైనా మనకి ఆయనకు నచ్చిన ఫేవరెట్ ప్లాంట్స్ తీసుకొని ఉండొచ్చు, మ్యాంగో మీద చేసి ఉండొచ్చు, నీమ్, పపాయ, వాట్ ఎవర్ ఇట్. బట్ ఆయన పీ ప్లాంట్నే ఎందుకు సెలెక్ట్ చేశారంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్, మనం రీజన్స్ చూసుకుందాం. పీ ప్లాంట్ అనేది లైఫ్ సైకిల్ ఏముంటుందంటే ఇది చాలా షార్ట్గా ఉంటుందన్నమాట. సో క్విక్గా గ్రో అయిపోతుంది, వాటి యొక్క లైఫ్ సైకిల్ ఏముంది, చాలా క్విక్గా అయిపోతుంది కాబట్టి సో లైఫ్ సైకిల్ ఈజ్ షార్ట్. సో ఆయన పీ ప్లాంట్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అలాగే పీ ప్లాంట్లో ఒక్కసారి మనం క్రాస్ చేయించినప్పుడు, ఒక్కసారి మనం పాలినేషన్, ఫర్టిలైజేషన్ చేపిస్తే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ సీడ్స్ అనేవి దొరుకుతాయి, లార్జ్ నెంబర్ ఆఫ్ సీడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఫస్ట్ రీజన్ ఏం చెప్పాను ఏంటంటే రైట్, లైఫ్ సైకిల్ అనేది షార్ట్ ఉంటుంది, అలాగే లార్జ్ నంబర్ ఆఫ్ సీడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది బైసెక్షువల్ ఫ్లవర్ అన్నమాట. రైట్, బైసెక్షువల్ ఫ్లవర్ అంటే ఏంటి, బోత్ మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఒకే ఫ్లవర్ లో ప్రెసెంట్ ఉంటే మనం దాన్ని బైసెక్షువల్ ఫ్లవర్ అని అంటాం. రైట్, అండ్ ఆల్సో పీ ప్లాంట్ లో చాలా వేరియేషన్స్ మనం చూడొచ్చు. వేరియేషన్స్ అంటే ఏంటి, డిఫరెన్సెస్. సో పీ ప్లాంట్ కమ్స్ అవుట్ విత్ అ డిఫరెంట్ వేరియేషన్. సో కలర్, ఫ్లవర్ లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, రైట్, పాడ్ కలర్, షేప్ వేరే ఉంటుంది, కలర్ వేరే ఉంటుంది, రైట్. సో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇక్కడ డిఫరెంట్ ఏముంటాయంటే డిఫరెంట్ వేరియేషన్స్ మనం చూడొచ్చు కాబట్టి హీ సెలెక్టెడ్ ద పీ. సో సమ్ రీజన్స్. అండ్ ఆల్సో పీ ప్లాంట్ గ్రో చేయాలి అని అంటే లెస్ మెయింటెనెన్స్, మనం వాటర్ వేయాలి లేదా ఫర్టిలైజర్స్ వేయాలి. సో ఇవన్నీ కూడా రిస్క్ అనేది ఉండదు, ఈజీగా
తక్కువ ప్లేస్లో మనం వీటిని గ్రో చేయొచ్చు అనమాట. సో కొన్ని కారణాలు, ఇవన్నీ ఈజీ పాయింట్స్ కాబట్టి సో హీ సెలెక్టెడ్ పీ ప్లాంట్. లెట్ us see some plants. See some points. Okay, so it has many contrasting characters. Contrasting ante already cheppan. Contrasting ante opposite characters, lots of variations. ఒకవేళ ఒక పీ ప్లాంట్ లో పర్పుల్ కలర్ ఫ్లవర్ ఉన్నాయంటే ఇంకో దాంట్లో వైట్ కలర్. సో ఇవేంటి ఆపోజిట్ కాంట్రాస్టింగ్ కలర్స్ అన్నమాట. ఓకే రైట్, ఒక దాంట్లో టాల్ ప్లాంట్ ఉంటుంది, ఇంకొకటి ఏంటి షార్ట్ ఉంటుంది. సో వాట్ ఆర్ దీస్ ఆర్ ఆపోజిట్ క్యారెక్టర్స్. సో ఇలాంటివి చాలా ఆపోజిట్ క్యారెక్టర్స్ మనకు పీ ప్లాంట్లో కనిపిస్తాయి కాబట్టి మెండల్ పీ ప్లాంట్ని ఆయన ఎక్స్పెరిమెంట్ కోసం చూస్ చేశారు. సో ఫస్ట్ థింగ్ ఏంటి, బికాస్ ఇట్ హ్యాస్ మెనీ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్. నెక్స్ట్, ఇట్ క్యాన్ బి గ్రోన్ అండ్ క్రాస్డ్ ఈజీగా గ్రో అవుతుంది, నేను చెప్పాను మీకు. అలాగే క్రాసింగ్ చేయడం కూడా చాలా ఈజీ అన్నమాట. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎ బైసెక్షువల్ ఫ్లవర్ కదా. సో ఐ టోల్డ్ యూ బైసెక్షువల్ అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఒక ఫ్లవర్లోనే ప్రెసెంట్ ఉంటుంది. అలాంటి ఫ్లవర్స్ని మనం బైసెక్షువల్ అని అంటాం. సో ఇట్ ఈస్ అ బైసెక్షువల్ ఫ్లవర్. నెక్స్ట్ వన్, ఇట్ క్యాన్ బి సెల్ఫ్ పాలినేటెడ్ కన్వీనియంట్లీ. ఒకే ఫ్లవర్లో మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం ఏ ఒక్క ప్రాబ్లం లేకుండా సెల్ఫ్ పాలినేషన్ అనేది అయితే 100%గా జరిపించచ్చు. ఓకే, సో అదొక కారణం. లైఫ్ సైకిల్ అనేది యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ చాలా షార్ట్ లైఫ్ సైకిల్ ఉంటుంది అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆఫ్స్ప్రింగ్, లార్జ్ నెంబర్ ఆఫ్ సీడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, లార్జ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి సో ప్లాంట్ని మెండల్ సెలెక్ట్ చేశారనమాట. ఇట్ హ్యాస్ లెస్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఈ ప్లాంట్లో క్రోమోజోమ్స్ యొక్క నంబర్ కూడా ఏంటి లెస్ ఉన్నాయి. సో చదవడానికి కూడా పెద్ద డిఫికల్ట్ అనేది అనిపించదు. అండ్ ఇట్ మే బి కండక్టెడ్ ఇన్ సింపుల్ ల్యాబొరేటరీ కండిషన్స్. చెప్పాను కదా, ఒక స్మాల్ ఏరియాలో కూడా మనం ఈ పీ ప్లాంట్స్ని గ్రో చేయొచ్చు. సో ల్యాబొరేటరీ కండిషన్స్లో కూడా మనం ఈ పీ ప్లాంట్ని గ్రో చేయొచ్చు. సో మెయింటెనెన్స్ అక్కర్లేదు, ఏరియా లెస్ ఉన్న గ్రో అవ్వచ్చు కదా. సో లాట్స్ ఆఫ్ సీడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి, కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, రైట్. సో బైసెక్షువల్ ఫ్లవర్. సో దీస్ ఆర్ సమ్ reasons why Mendel chose garden pea for his experiments. Okay, so ఇది 4 marks minimum try to have. ఒక సాలిడ్ గా 4 క్వశ్చన్స్ అయితే మనకు తెలిసి ఉండాలి. 4 పాయింట్స్, సారీ నాట్ క్వశ్చన్, 4 పాయింట్స్ అయితే 100% గా మనకు తెలిసి ఉండాలి. సో ఆల్ ఈ పాయింట్స్ కూడా ఈజీ కాబట్టి try to learn all these points my dear. Next question. Moving on to the next question. Differentiate between the following: dominant and recessive. Okay, dominant and recessive character. Alage homozygous and okay heterozygous. Dominant and recessive character. Okay, so ఇప్పుడు చూడండి, dominant అంటే ఏంటి? Dominant అంటే the character which is seen outside. ఓకే, ఏ క్యారెక్టర్ అయితే మనకి కనపడుతుందో బయట దాన్ని మనం డామినెంట్ అని అంటాం. రెసెసివ్ ఇది ఏదైతే కనిపించదో బట్ లోపల సప్రెస్ అయి ఉంటుంది, ప్రెజెంట్ అయి ఉంటుంది, దాన్ని మనం రెసెసివ్ అని అంటాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఆన్ దిస్. ఓకే, ఒక సెకండ్. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సింపుల్గా అర్థం చేసుకోవడానికి, రైట్. నా ఎగ్జాంపుల్ ఇస్తాను. మై ఫాదర్, మా నాన్న టాల్గా ఉంటారు అండ్ మై మదర్ హైట్ ఆల్మోస్ట్ అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు తెలుసు వీఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్ కదా. మనము మన పేరెంట్స్ నుంచే వచ్చాం. వాళ్ళు మనకు జీన్స్ అనేవి ఇచ్చారు మనకు కదా, క్రోమోజోమ్స్ని. వాళ్ళ నుంచి మనకైతే ట్రాన్స్ఫర్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు మా నాన్న నుంచి నాకు ఒక హైట్కి సంబంధించిన జీన్ వచ్చింది, మా అమ్మ నుంచి కూడా నాకు ఒక హైట్కి సంబంధించిన జీన్ వచ్చింది. సో ఇద్దరు నాకు ఈక్వల్గా హైట్కి సంబంధించిన జీన్స్ అయితే వాళ్ళు నాకు పాస్ చేయడం జరిగిందనమాట. సో నాకు డాడీ నుంచి టాల్, ఓకే, అండ్ మదర్ నుంచి నాకున్న హైట్ జీన్ అయితే 2 వచ్చాయి. అయితే ఈ రెండిట్లో ఏది ఇప్పుడు ఎక్స్ప్రెస్ అయింది? బయటికి ఎవరి హైట్ కనిపిస్తుంది? నా హైట్ ఎవరిలా ఉంది? మా అమ్మలాగా. అంటే ఎవరి జీన్ ఇక్కడ ఎక్స్ప్రెస్ అయింది? మా అమ్మది. సో ఈ క్యారెక్టర్ ఏదైతే బయట కనిపిస్తుందో
దాన్ని మనం డామినెంట్ అని అంటాం అనమాట. అయితే మా నాన్న జీన్ ఇవ్వలేదా? జీన్ అయితే ఉంది. అయితే ఈ జీన్ ఏమైపోయింది? ఈ డామినెంట్ జీన్ ముందర అది సప్రెస్ అయిపోయింది అనమాట. నా బాడీలో అయితే ఉంది, అయితే ఈ జీన్ కనిపించట్లేదు, ఎక్స్ప్రెస్ అవ్వలేదు. ఫీనోటైప్ అంటే ఎక్స్టర్నల్ గా దాని యొక్క క్యారెక్టర్ కనిపించట్లేదు. సో ఎవరిది కనిపిస్తుంది? డామినెంట్ జీన్. ఇక నా విషయంలో డామినెంట్ జీన్ ఎవరిది? మా అమ్మది. సో అ క్యారెక్టర్ విచ్ ఈజ్ షోన్ అవుట్ సైడ్, ఏదైతే బయటికి కనిపిస్తుందో, రైట్, విచ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ అవుట్ సైడ్ కదా, దాన్ని మనం డామినెంట్ అని అంటాం. సో క్యారెక్టర్ విచ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్, రైట్, ఈజ్ కాల్డ్ యాజ్ డామినెంట్ క్యారెక్టర్. మీ విషయంలో కూడా అలానే ఉండొచ్చు, మీరు కూడా చూసుకోండి కదా. సో కలర్ విషయంలో కూడా సేమ్ నా కేసులో, రైట్. అండ్ ఒకవేళ ఫేషియల్ ఫీచర్స్కి వస్తే, రైట్, సో మా నాన్నలాగా ఉందనుకోవచ్చు. సో అప్పుడేమవుతుంది? ఎవరి జీన్ ఇక్కడ ఎక్స్ప్రెస్ అయిందనమాట? మా నాన్నది. అయితే ఎవరి జీన్ ఇక్కడ సప్రెస్ అయింది? మా అమ్మది. సో ఎవరిదైతే కనిపిస్తుందో, ఎక్స్ప్రెస్ అయిందో అది డామినెంట్, ఎవరి జీన్ ఎక్స్ప్రెస్ అవ్వలేదో అది రెసెసివ్. సో ద జీన్ which is unexpressed is called recessive కదా. సో జీన్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కి మన దగ్గర 2 ఫార్మ్స్ ఉన్నాయి. అలీల్స్ అని అంటాం, ఆల్టర్నేటివ్ ఫార్మ్ ఆఫ్ జీన్. మనం చూసే ప్రతి ఒక్క క్యారెక్టర్, ఇక్కడ క్యారెక్టర్ గుడ్ ఆర్ బ్యాడ్ కాదు, క్యారెక్టర్స్ అంటే మన ఈ ట్రేట్స్ అన్నమాట. హైట్ ఒక క్యారెక్టర్, స్కిన్ కలర్ ఒక క్యారెక్టర్, హెయిర్ ప్యాటర్న్ ఒక క్యారెక్టర్, ఐబ్రోస్ ఒక క్యారెక్టర్ కదా, రైట్. సో ఇవన్నీ కూడా ఏంటి? క్యారెక్టర్. ప్రతి క్యారెక్టర్ వెనక మన దగ్గర ఎన్ని జీన్స్ ఉంటాయి? 2 జీన్స్ ఉంటాయి. సో ఒకటి ఫాదర్ నుంచి, ఒకటి మదర్ నుంచి. వీటినే మనం అలీల్స్ అంటాం. అయితే ఏ జీన్ డామినెంటో, రైట్, దాని క్యారెక్టర్ బయటికి కనిపిస్తుంది. ఏ జీన్ ఎక్స్ప్రెస్ అవ్వదో అది రెసెసివ్, దాని క్యారెక్టర్ బయట కనిపించదు. సో డామినెంట్ క్యారెక్టర్ ఆర్ ద డామినెంట్ జీన్ ఇస్ ద జీన్ విచ్ ఎక్స్ప్రెసెస్, అండ్ రెసెసివ్ ఇస్ ద వన్ which is suppressed or unexpressed. Then homozygous and heterozygous. So ఈ genes ఏవైతే ఉన్నాయో, the form of alleles, 2 slightly different form of alleles ఏవైతే ఉన్నాయో అవి ఇలా ఉంటాయి అన్నమాట, కాంబినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం హైట్ చూసుకుందాం. ఓకే, టాల్ ఇస్ అ క్యారెక్టర్ కదా, హైట్ ఇస్ అ క్యారెక్టర్. సో వీటికి సంబంధించినవి 2 అలీల్స్ ఉండాలి. సో అవి రెండు ఇలా ఉండొచ్చు. క్యాపిటల్ టీ అంటే ఫాదర్ నుంచి కూడా క్యాపిటల్ టీ వచ్చి ఉండొచ్చు, మదర్ నుంచి కూడా క్యాపిటల్ టీ. సో క్యాపిటల్ టీ. సో రెండు సేమ్ ఉన్నప్పుడు మనం దీన్ని ఏమని అంటాం? హోమోజైగస్ అని అంటాం. రెండు అలీల్స్ సేమ్ ఉన్నప్పుడు మనం దీన్ని హోమోజైగస్ అని అంటాం. ఒకవేళ ఒకటి క్యాపిటల్ టీ అండ్ స్మాల్ టీ ఉందనుకోండి, ఒకటి డామినెంట్ ఉంది, ఇంకొకటి రెసెసివ్ ఉంది. డామినెంట్ ని మనం ఎప్పుడు కూడా క్యాపిటల్ తో ఎక్స్ప్రెస్ చేస్తాం, రెసెసివ్ ని వి ఆల్వేస్ ఎక్స్ప్రెస్ విత్ ద స్మాల్ లెటర్. సో ఒకవేళ క్యాపిటల్ టీ అండ్ స్మాల్ టీ ఉందనంటే ఈ కాంబినేషన్ ని మనం హెటిరోజైగస్ అని అంటాం. హెటిరో అంటే ఏంటి? డిఫరెంట్ కదా. హోమో అంటే ఏంటి? సేమ్. వెన్ బోత్ ద అలీల్స్ ఆర్ సేమ్ we call it as a homozygous. One alleles are different, ఒకటి డామినెంట్ ఉంది, ఒకటి రెసెసివ్ ఉంది, దెన్ ఈ కాంబినేషన్ ని మనం హెటిరోజైగస్ అని అంటాం. ఎప్పుడైనా మీరు ఏం గుర్తుంచుకోవాలి అని అంటే, డామినెంట్ జీన్ ఎక్స్ప్రెస్ అవుతుంది ఎప్పుడు? 2 క్యాపిటల్ ఉన్న డామినెంట్ జీనే ఎక్స్ప్రెస్ అవుతుంది. ఒకటి క్యాపిటల్ అండ్ ఒకటి స్మాల్ ఉన్న డామినెంట్ జీనే ఎక్స్ప్రెస్ అవుతుంది. సో ఏదైతే ఎక్స్ప్రెస్ అయిందో అది డామినెంట్, ఏది ఎక్స్ప్రెస్ అవ్వలేదో అది ఏంటి? రెసెసివ్. సో రెసెసివ్ ఎప్పుడు ఎక్స్ప్రెస్ అవుతుంది? రెసెసివ్ అనేది ఎక్స్ప్రెస్ అవ్వాలంటే ఈ కాంబినేషన్ ఉండాలన్నమాట, రెండు కూడా సేమ్ ఉండాలి. దీన్ని మనం హోమోజైగస్ రెసెసివ్ అని అంటాం. దీన్ని మనం హోమోజైగస్ రెసెసివ్ అంటాం. రెసెసివ్ క్యారెక్టర్ ఓకే ఎక్స్ప్రెస్ అవ్వాలి అని అంటే రెండు కూడా హోమోజైగస్ కాంబినేషన్లో ఉండాలి. సో అన్ ఇండివిజువల్ హ్యావింగ్ 2 సిమిలర్ అలీల్స్ ఉంటే దాన్ని మనం ఏమనంటాం? హోమోజైగస్.
if it has two dissimilar alleles, then it is called as heterozygous. I hope you understood. So different గా ఉన్నప్పుడు మనం heterozygous అంటాం, రెండు సేమ్ గా ఉన్నప్పుడు homozygous అంటాం. ఏ జీన్ ఎక్స్ప్రెస్ అవుతుందో అది డామినెంట్ అంటాం, ఏదైతే డామినెంట్ ముందు ఎక్స్ప్రెస్ అవ్వట్లేదో దాన్ని మనం రెసెసివ్ అని అంటాం. నెక్స్ట్ వన్, explain the law of dominance using a monohybrid cross. ఇప్పుడు మెండల్ ఎవరైతే ఉన్నారో, మెండల్ ఉన్నారో కాదు, రైట్, ద మెండల్ గేవ్ అస్ రైట్ సమ్ లాస్. ఆయన గార్డెన్ పీ పైన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారనమాట. అండ్ ఫైనల్గా కన్క్లూజన్స్ ఇచ్చారు. ఓకే, అండ్ కన్క్లూజన్స్ని ఒక లాస్లో ఇచ్చారనమాట. రైట్, ఆ లాస్ని మనం లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. ఓకే, సో వాటిల్లో ఒక లా ఏంటంటే లా ఆఫ్ డామినెన్స్. ఓకే, సో మెండల్ గారు ఇచ్చిన లాస్లో ఒక లా ఏంటంటే లా ఆఫ్ డామినెన్స్. సో లా ఆఫ్ డామినెన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ మోనోహైబ్రిడ్ క్రాస్. ఓకే, మోనో అంటే ఏంటి? సింగిల్ క్యారెక్టర్. మెండల్ గారు యాక్చువల్గా ఏం చేశారంటే గార్డెన్ పీ ప్లాంట్ అని సెలెక్ట్ చేసుకున్నారు. మనకు తెలుసు కదా, గార్డెన్ పీ ప్లాంట్ ఆయన గార్డెన్ పీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే అది సింపుల్గా ఈజీగా గ్రో అవ్వచ్చు, చాలా తక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది కదా, బైసెక్షువల్ ఫ్లవర్ ఉంటుంది, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి వాటికి, రైట్. సో ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన గార్డెన్ పీ ప్లాంటే సెలెక్ట్ చేసుకున్నారు. ఎన్ని క్యారెక్టర్స్ తెలుసా? 7 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ని ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. 7 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్. కాంట్రాస్టింగ్ అంటే ఆపోజిట్ క్యారెక్టర్స్ని ఆయన తీసుకున్నారు. అంటే ఒక ప్లాంట్లో హైట్ ఒక క్యారెక్టర్ కదా, సో ఒక ప్లాంట్ ఎలా తీసుకున్నారు ఆయన? టాల్. ఇంకొక ప్లాంట్ ఎలా ఉంటుంది? షార్ట్. దాన్ని డ్వార్ఫ్ అంటాం. ఓకే, ఫ్లవర్ కలర్ కదా క్యారెక్టర్ ఒకటి. ఒక ప్లాంట్లో ఫ్లవర్ కలర్ ఎలా ఉంది? వైలెట్. ఇంకో ప్లాంట్లో ఫ్లవర్ కలర్ ఎలా ఉంది? వైట్. రైట్. సో ఇదేమున్నాయి? ఇవి ఆపోజిట్గా మనకి. దీన్ని మనం కాంట్రాస్టింగ్ అని అంటాం. ఇలా మెండల్ 7 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ని తీసుకున్నారు. ఎన్ని తీసుకున్నారు? 7 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్. సో ప్రతి క్యారెక్టర్ని ఆయన ఏం చేశారనమాట, సింగిల్ క్యారెక్టర్ని చదువుకుంటూ వెళ్ళారు. ఫస్ట్ రైట్ హైట్ని క్రాస్ చేశారు, తర్వాత 2 క్యారెక్టర్స్ని, తర్వాత 3 క్యారెక్టర్స్ని కూడా ఆయన టుగెదర్ చదివారు. రైట్, ఇక్కడ ఏం అడిగారు వాళ్ళు? ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డామినెన్స్ యూజింగ్ అ మోనోహైబ్రిడ్ క్రాస్. సింగిల్ క్యారెక్టర్ని ఆయన తీసుకొని చేశారు. ఫస్ట్ మనం అది అర్థం చేసుకుందాం, అండ్ దెన్ మనం లా ఆఫ్ డామినెన్స్కి రిటర్న్ వద్దాం. ఓకే, సో సింగిల్ క్యారెక్టర్ కదా. ఇప్పుడు చూడండి, ప్లాంట్స్లో యూజువలీ రైట్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఉంటుంది కదా. సెక్షువల్ రీప్రొడక్షన్ అన్నప్పుడు మేల్ అండ్ ఫీమేల్, రైట్, బోత్ సెక్షువల్ ఆర్గన్స్ ఉంటాయి, బోత్ గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి కదా. సో అవి రెండు ఫర్టిలైజ్ అవుతేనే మనకి ఏమవుతుంది? ఆ సీడ్ అనేది అయితే ఫామ్ అవుతుంది కదా, ఎంబ్రియో అనేది అవుతుంది. జైగోట్, ఎంబ్రియో ఎక్కడ ఉంటుంది? అది సీడ్లో ఉంటుంది. సో మనం ఇక తీసుకుందాం. 2 పేరెంట్స్ మనకు కావాలి. లెట్స్ బిగిన్. సో పేరెంట్స్ స్టెప్స్ బాగా అర్థం చేసుకోండి ఇక్కడ. రైట్, Mendel was the first scientist to include mathematics in biology. మెండల్ గారు బ్రతుకున్నంత వరకు ఆయన పనుల్ని గుర్తించలేదు ఎవరు కూడా. ఎందుకంటే హీ వాస్ ద ఫస్ట్ సైంటిస్ట్ హూ యాక్చువల్లీ బాట్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ ఇన్ బయో. నాలాంటి మ్యాథ్స్ రాని వాళ్ళు ఈ కాన్సెప్ట్ యాక్సెప్ట్ చేయలేదన్నమాట. వాళ్ళు అన్నారు, అరే మీరు బయోలో మ్యాథ్స్ ఎలా తీసుకొస్తారు అని. ఇదొక కారణం అప్పుడు కదా, ఎన్నో కారణాలు ఉన్నాయి. సో వాటిలో ఇదొక కారణం అనమాట. బయోలో మ్యాథ్స్ మీరు ఎలా తీసుకొస్తారయ్యా అని ఆయన ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ని అప్పుడు యాక్సెప్ట్ చెయ్యలేదు. ఓన్లీ ఆఫ్టర్ హిస్ డెత్ తర్వాత జూనియర్ సైంటిస్ట్ వాళ్ళు మరీ ఆయన ఎక్స్పెరిమెంట్స్ని రిపీట్ చేసిన తర్వాతనే వాళ్ళు ఇచ్చిన కన్క్లూజన్ కూడా సేమ్ ఉన్నది కాబట్టి అప్పుడు వీళ్ళు చెప్పారు, ఓ మెండల్ చెప్పింది కరెక్ట్ అని. సో లెట్స్ సీ పేరెంట్స్. ఓకే, సో మనకు మేల్ పేరెంట్, మేల్ అయితే మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం, అండ్ ఫీమేల్. ఓకే, సో మనం ఒక క్యారెక్టర్ని తీసుకుందాం. లెట్ us టేక్ అ క్యారెక్టర్ కదా, క్యారెక్టర్ ట్రేట్. సో ఇక్కడ క్యారెక్టర్ని ఏం తీసుకుందాం మనం?
height అని తీసుకుందాం. let us take height as a character. okay, let us consider ఏంటంటే ఇక్కడ ఈ ప్లాంట్ లో హైట్ ఎలా ఉంది, టాల్ ఉంది. ఈ ప్లాంట్ లో హైట్ ఎలా ఉందన్నమాట, డ్వార్ఫ్ ఉంది. డ్వార్ఫ్ అనగా షార్ట్ అన్నమాట కదా. కొన్ని ప్లాంట్స్ ఎలా ఉంటాయి, చాలా టాల్గా ఉంటాయి. కొన్ని ప్లాంట్స్ ఎలా ఉంటాయి, పొట్టిగా ఉంటాయి. సో ఆయన ఒక ప్లాంట్ని ఎలా చూస్ చేసుకున్నాడంటే మేల్ ప్లాంట్ని టాల్గా, ఫీమేల్ ప్లాంట్ని ఎలా చూసుకున్నాడంటే షార్ట్గా, లేదా వైస్ వర్సా తీసుకోవచ్చు. మేలే టాల్ ఉండాలని ఏం లేదు, ఆయన తర్వాత రివర్స్గా కూడా తీసుకున్నారు. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, ఐ హావ్ టోల్డ్ యూ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఏం రెస్పాన్సిబుల్ ఉంటాయి, జీన్స్ రెస్పాన్సిబుల్ ఉంటాయి. టాల్ ఒక క్యారెక్టర్, సో ఈ క్యారెక్టర్కి ఎన్ని ఉంటాయి, 2 జీన్స్ రెస్పాన్సిబుల్, అలీల్స్ అంటాం మనం కదా. సో వాటిని మనం ఇలా రాస్తాం. సో ఇది క్యారెక్టర్ అయిపోయింది, రైట్. ఇది టాల్ అండ్ డ్వార్ఫ్. ఓకే, సో దీన్ని మనం ఫీనోటైప్ అని అంటాం. దీన్ని ఏమంటాం మనం, ఫీనోటైప్ అంటాం. ఫీనోటైప్ అంటే ఏంటి తెలుసా, విచ్ క్యాన్ బి సీన్. ఫీనో ఫిజికల్ అపియరెన్స్, ఏ క్యారెక్టర్ అయితే బయటికి కనిపిస్తుంది. ఇప్పుడు నా హైట్, ఇది ఫీనోటైప్ కదా, కంటికి కనిపించేది, రైట్. మై స్కిన్ టోన్, ఇది ఫీనోటైప్. మై హెయిర్ ప్యాటర్న్, ఫీనోటైప్. నా ఐబ్రో షేప్, ఇది ఫీనోటైప్. సో ఇక్కడ ఫీనోటైప్ ఏంటి, ఈ ప్లాంట్స్ ని చూసిన వెంటనే తెలిసిపోతుంది, ఓ ఈ ప్లాంట్స్ అన్ని కూడా టాల్. సో టాల్ చూసిన వెంటనే తెలిసిపోతుంది కాబట్టి ఇది ఫీనోటైప్. అలాగే ఈ ప్లాంట్స్ ని చూసినప్పుడు మనకు తెలిసిపోతుంది, ఓ ఇవన్నీ పొట్టిగా ఉన్నాయి. సో షార్ట్ ఈజ్ అ ఫీనోటైప్. ప్రతి ఫీనోటైప్ వెనక ఏముంటాయి, జీన్స్ ఉంటాయి. దాన్ని మనం ఏమంటాం, జీనోటైప్ అని అంటాం. ఓకే, సో ప్రతి ఫీనోటైప్ కి రెస్పాన్సిబుల్ ఏంటి, జీనోటైప్. ప్రతి క్యారెక్టర్ వెనక ఏముంటాయి అన్నమాట, జీనోటైప్ ఉంటుంది. సో టాల్ కదా, ఏదంతా స్టార్ట్ అవుతుంది, క్యాపిటల్ టీ. సో 2 జీన్స్ ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం, క్యాపిటల్ టీ, రైట్. ఇప్పుడు ఇది డార్ఫ్, రైట్. సో డార్ఫ్ ని మనం డీతో రిప్రజెంట్ చేస్తామా, లేదు. దెర్ ఆర్ సమ్ రూల్స్, దెర్ ఆర్ సర్టన్ రెగ్యులేషన్స్ టు బి ఫాలోడ్ జెనెటిక్స్ లో. ఇక్కడ మనం డామినెంట్ క్యారెక్టర్ కి ఏ లెటర్ యూజ్ చేస్తున్నామో రెసెసివ్ క్యారెక్టర్ కి కూడా అదే లెటర్ యూజ్ చేయాలి. అయితే అది స్మాల్ క్యాపిటల్స్ లో, స్మాల్ లెటర్స్ లో ఉండాలి. ఇది క్యాపిటల్ లెటర్స్ లో ఉంటే ఇది స్మాల్ లెటర్స్ లో ఉండాలి. అర్థమవుతుందా. టాల్ ఒక హైట్ కదా, సో టాల్ అనేది డామినెంట్ క్యారెక్టర్, షార్ట్ అనేది రెసెసివ్ క్యారెక్టర్ అన్నమాట. సో ఈ డామినెంట్ క్యారెక్టర్కి మనం ఏ లెటర్ని యూజ్ చేస్తామో ఈ రెసెసివ్ క్యారెక్టర్కి కూడా అదే లెటర్ యూజ్ చేయాలి. నాకు ఎస్ ఇష్టము, నేను ఎస్ యూజ్ చేసుకుంటా అనేది లేదు. ఇలా చేస్తే కన్ఫ్యూజన్స్ అవుతాయి కాబట్టి మనం ఇదే తీసుకోవాలి. సో వాట్ వి విల్ రైట్, మనం ఇక్కడ ఏం చేస్తాం, స్మాల్ టీ. ఓకే, స్మాల్ టీ తీసుకుంటాం, రైట్. సో జీనోటైప్ అయిపోయింది. 2 జీన్స్ సేమ్ ఉన్నాయి కదా, 2 జీన్స్ సేమ్ ఉన్నాయి. సో గ్యామిట్ ఫార్మేషన్, గ్యామిట్ అంటే ఏంటి, గ్యామిట్స్ ఎప్పుడు రాసినా కూడా మనం ఇలా సర్కిల్లో ఉండాలి కదా. ఇప్పుడు ఇది మేల్ ప్లాంట్ లో ఏం గ్యామెట్ ప్రొడ్యూస్ అవుతుంది, మేల్ గ్యామెట్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఫీమేల్లో ఏం ప్రొడ్యూస్ అవుతుంది, ఎగ్, ఓవా ప్రొడ్యూస్ అవుతుంది కదా. సో 2 సేమ్ ఉన్నాయి కాబట్టి మనం 2 టైమ్స్ ఇవి తీసుకోవాల్సిన అవసరం లేదు. 2 మేల్ గ్యామెట్స్ ఒకటే, ఒక మేల్ గ్యామెట్ నే తీసుకుందాం. ఇక్కడ కూడా ఎన్ని మేల్ గ్యామెట్స్ ఫామ్ అయినా ఒకే రకం ఉంటాయి, ఎందుకంటే స్మాల్ టీయే. సో ఒకటే తీసుకుందాం మనం, రైట్. సో గ్యామెట్స్ ఇవి. వాట్ ఆర్ దీస్ ఆర్ గ్యామెట్స్. రిమెంబర్ మై డియర్ స్టూడెంట్స్, గ్యామెట్స్ ని ఎప్పుడు కూడా మనం సర్కిల్లో రిప్రజెంట్ చేయాలి. మీకు మార్క్స్ ఉంటాయి వీటికి, ఇవన్నీ రిప్రజెంట్ చేయడానికి అండ్ ఇలా రాయటానికి మీకు మార్క్స్ ఉంటాయి. ఎవ్రీ స్టెప్ ఇస్ ఇంపార్టెంట్. సో గ్యామెట్స్ ని మనం సర్కిల్లో చూపెట్టాలి. నెక్స్ట్ ఏంటి, ఫర్టిలైజేషన్. మేల్ ఫీమేల్ గ్యామెట్ ఫర్టిలైజ్, ఫ్యూజ్ కదా, ఏం ఫామ్ అవుతుంది, జైగోట్ ఫామ్ అవుతుంది, రైట్. సో ఈ రియాక్షన్ ని మనం ఇక్కడ రాయాలన్నమాట. సో ఇది ఏమవుతుంది, రైట్, ఫర్టిలైజేషన్. సో ఈ 2 కాంబినేషన్ ఏం దొరుకుతుంది మనకి అప్పుడు, క్యాపిటల్ టీ స్మాల్ టీ, రైట్. దీన్ని మనం
ఫస్ట్ జనరేషన్ అంటాం, F1 జనరేషన్ అని అంటాం, ఫిలైల్ జనరేషన్ అని అంటాం. ఓకే, ఫస్ట్ జనరేషన్ అర్థమైంది కదా. ఇక్కడ వరకు స్టెప్స్ ఆర్ క్లియర్. పేరెంట్స్ని తీసుకున్నాం. ఒక పేరెంట్లో క్యారెక్టర్ టాల్ ఉంది, ఒక పేరెంట్లో క్యారెక్టర్ షార్ట్ ఉంది. క్యారెక్టర్ టాల్ ఉన్న దాన్ని డామినెంట్ అనుకుందాం. సో క్యాపిటల్ టీ తీసుకున్నాం. ఇక్కడ స్మాల్ టీ రైట్. గ్యామిట్ ఫార్మేషన్లో స్పర్మ్ ఫార్మేషన్ అయ్యేటప్పుడు, ఓవా ఫార్మేషన్ అయ్యేటప్పుడు కదా, సో ఒక్కటే మాత్రమే ఇందులో ఎంటర్ అవుతుంది. రెండు సేమ్ కాబట్టి క్యాపిటల్ టీ స్మాల్ టీ ఫ్యూజ్ అయింది, ఫర్టిలైజేషన్. ఓకే, మనకి దొరికిన F1 జనరేషన్లో, ఫస్ట్ జనరేషన్లో ప్రతి ప్లాంట్ కూడా ఎలా ఉన్నాయి, టాల్ ఉన్నాయి. మై డియర్ స్టూడెంట్, ఇందాక నేను మీకు చెప్పాను, ఇప్పుడు ఒకటి క్యాపిటల్ ఉంది, ఒకటి స్మాల్ టీ ఉంది. అయితే ఇది హోమోజైగసా హెటిరోజైగసా? ఇది హెటిరోజైగస్. హెటిరోజైగస్ కాంబినేషన్ ఇది. హోమోజైగస్ అని మనం ఎప్పుడు అంటాం? ఈ రెండు సేమ్ ఉన్నప్పుడు మనం హోమోజైగస్ అంటాం. ఒకటి క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్నప్పుడు మనం హెటిరోజైగస్ అంటాం. సో ఇదేంటి? హెటిరోజైగస్. అయితే ఏ జీన్ ఎక్స్ప్రెస్ అవుతుంది? డామినెంట్ జీన్ ఎక్స్ప్రెస్ అవుతుందా లేదా రెసెసివ్ జీన్ ఎక్స్ప్రెస్ అవుతుందా? అంటే ప్లాంట్స్ టాల్ ఉంటాయా లేదా షార్ట్ ఉంటాయా? గుర్తుంచుకోండి, డామినెంట్ జీన్ ఉన్నంత వరకు ఇది ఎక్స్ప్రెస్ అవ్వదు. సో ఎవరు ఎక్స్ప్రెస్ అవుతారు? డామినెంట్ జీనే ఎక్స్ప్రెస్ అవుతుంది. కాబట్టి ఈ ప్లాంట్స్ ఎలా ఉంటాయి? టాల్ ఉంటాయి. అయితే రెసెసివ్ జీన్ ఉందా? ఉంది. బట్ డామినెంట్ జీన్ ముందు ఆ జీన్ ఎక్స్ప్రెస్ అవ్వదు. సో అన్ని ప్లాంట్ కూడా టాల్ ఉంటాయి, షార్ట్ ప్లాంట్స్ ఉండవు. రైట్? ఐ హోప్ యూ అండర్స్టూడ్ మై డియర్. ఇలా ఉన్నప్పుడు ఈ కాంబినేషన్ని మనం హోమోజైగస్ అని అంటాం. సో ఆబ్వియస్లీ రెండు డామినెంటే కాబట్టి ప్లాంట్స్ ఎలా ఉంటాయి? టాల్ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు మనం ఈ కాంబినేషన్ని హెటిరోజైగస్ అని అంటాం. అయితే ఈ రెండు జీన్స్లో ఏది ఎక్స్ప్రెస్ అవుతుంది? డామినెంటే ఎక్స్ప్రెస్ అవుతుంది. దాని క్యారెక్టరే బయట కనిపిస్తుంది. సో దీని క్యారెక్టర్ ఏంటి? క్యాపిటల్ టీ. కాబట్టి ప్లాంట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి? క్యాపిటల్ టీ అంటే టాల్గా మాత్రమే ఉంటాయి అన్నమాట. ఆల్ ద ప్లాంట్స్ ఆర్ టాల్. సో ఇక్కడ రాసుకుందాం మనం ఇంకొక పెన్నుతో. ఏమివి? ఇవన్నీ ప్లాంట్స్ కూడా టాల్గానే ఉంటాయి. F1 జనరేషన్లో పుట్టిన ప్రతి ప్లాంటు టాల్ ఉంటాయి. అయితే హోమోజైగస్ కాదు, హెటిరోజైగస్. ఎందుకంటే ఒకటి క్యాపిటల్ టీలో ఉంది, ఇంకొకటి స్మాల్ టీలో ఉంది. F1 జనరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మనకి F2 జనరేషన్ చూడాలి. ఇంకొక జనరేషన్ చూద్దాం అనుకున్నారు ఎవరు? మెండల్. సో ఫస్ట్ టైం ఆయన ఏం చేశారు? 2 డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్న, ఒకే క్యారెక్టర్ ఆపోజిట్ కాంట్రాస్టింగ్ ట్రేట్స్ ఉన్న వాటిలో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. హైటే తీసుకున్నారు, కానీ ఒకటి టాల్ ఒకటి షార్ట్ ఉన్న దాంట్లో క్రాస్ చేశారు. సెకండ్ టైం ఆయన ఏం చేశారంటే సెల్ఫ్ పాలినేషన్ చేశాడనమాట. ఈ ప్లాంట్స్ ఏంటి? బైసెక్షువల్. గుర్తుందా? ఆయన బైసెక్షువల్ ప్లాంట్స్ని చూసుకున్నాడు. సో ఆయన ఏం చేశాడు? బైసెక్షువల్ ప్లాంట్లోనే, ఈ ప్లాంట్స్లోనే సెల్ఫ్ పాలినేషన్ చేయించాడు. అంటే ఇవే పోలన్ గ్రెయిన్స్ని అదే ప్లాంట్ యొక్క స్టిగ్మా పైన ల్యాండ్ చేయించాడు అనమాట. సో ఫర్టిలైజేషన్ ఆ ప్లాంట్లోనే జరుగుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ సెల్ఫింగ్. ఓకే, ఆయన ఏం చేశాడు? ఇప్పుడు మనం F2 జనరేషన్ తీసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? సెల్ఫింగ్. సో సెల్ఫింగ్ అన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ప్లాంట్స్లోనే సెల్ఫింగ్, క్యాపిటల్ టీ ఇంటూ స్మాల్ టీ కదా. ఒకటేంటి? ఒకటి మేల్, రైట్, ఇంకోటి ఏంటి? ఫీమేల్. సో ఆయన సెల్ఫింగ్ చేయించాడు. ఇప్పుడు సేమ్ కదా, మేల్ అండ్ ఫీమేల్. సో మనం చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు రెండు వేరే ఉన్నాయి కాబట్టి క్యాపిటల్ టీ ఒక స్పర్మ్లో ఒక మేల్ గ్యామెట్లో వెళ్ళిపోతుంది, స్మాల్ టీ ఇంకొక మేల్ గ్యామెట్లో ఉంటుంది. క్యాపిటల్ టీ ఒక ఓవలో వెళ్తుంది, స్మాల్ టీ ఇంకొక ఓవలో వెళ్తుంది. అర్థమైంది అనుకుంటా. ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి అన్ని సేమే గ్యామెట్ కాబట్టి మనం ఒక క్యాపిటల్ టీ అంటే క్యాపిటల్ టీ సింగిల్ తీసుకున్నాం. ఇక్కడ 2 డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి మనకు. సో సమ్ మేల్ గ్యామెట్స్లో క్యాపిటల్ టీ వెళ్తుంది, కొన్ని మేల్ గ్యామెట్స్లో స్మాల్ టీ వెళ్తుంది. అలాగనే ఓవా ఏదైతే ఫామ్ ఉందో అందులో క్యాపిటల్ టీ ఉండొచ్చు, ఇంకోటి స్మాల్ టీ కూడా ఉండొచ్చు. సో ఇవేంటి? సర్కిల్ వేసినప్పుడు ఇవేంటివి? దీస్ ఆర్ గ్యామెట్స్ కదా.
సర్కిల్ ఉంటే గ్యామెట్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇలా పున్నెట్ స్క్వేర్ అంటాం మనం. ఓకే, సో ఇలా తీసుకోవాలి, లేదా డైరెక్ట్ కూడా చేయొచ్చు. దిస్ ఇస్ అ బెటర్ స్క్వేర్. ఇది పున్నెట్ స్క్వేర్ అంటాం ఎందుకంటే దీన్ని సజెస్ట్ చేసింది ఎవరు, పున్నెట్ గారు. ఓకే, సైంటిస్ట్ నేమ్ ఇస్ పున్నెట్. సో పున్నెట్ స్క్వేర్ తీసుకోవాలి, రైట్. అండ్ ఇది ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ వేస్తాం. సో లెట్ us say క్యాపిటల్ టీ ఇక్కడ రాయాలి, స్మాల్ టీ ఇక్కడ, అండ్ ఇది మేల్ది తీసుకుందాం. ఓకే, అండ్ ఇక్కడ ఫీమేల్ది, క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఓకే, సో మనం క్రాస్ చేద్దాం ఇప్పుడు. కాంబినేషన్ ఏంటి, ఈ మేల్ గ్యామెట్ ఈ ఓవాతో ఫర్టిలైజ్ అవ్వచ్చా అవ్వకూడదా, ఐ మీన్ అవ్వచ్చా, పాసిబుల్ ఉంది కదా. ఈ మేల్ గ్యామెట్ ఈ ఓవాతో, దిస్ మేల్ గ్యామెట్ దిస్ ఫీమేల్ గ్యామెట్తో ఫ్యూజ్ అవ్వచ్చు, అదొక పాసిబిలిటీ. సో ఇవి రెండు ఫ్యూజ్ అయినప్పుడు మనకి క్యాపిటల్ టీ వస్తుంది. ఈ మేల్ గ్యామెట్ ఈ ఫీమేల్ గ్యామెట్తో కూడా ఫ్యూజ్ అవ్వచ్చు, సో క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఓకే, నెక్స్ట్ ఈ మేల్ గ్యామెట్ దిస్ ఫీమేల్ గ్యామెట్తో ఫ్యూజ్ అవ్వచ్చు. సో మనం మీరేం తప్పు చేస్తారంటే ఇక్కడ స్మాల్ టీ క్యాపిటల్ టీ రాస్తారు, అలా రాయొద్దు. ఎప్పుడు కూడా డామినెంట్ అనేది ముందుకు రావాలి. మనం సేమ్ క్యారెక్టర్లో మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా డామినెంట్ అనేది ముందుకు రావాలన్నమాట. సో ఫ్రంట్లో రాయాలి, రైట్. సో ఇక్కడ పాసిబిలిటీ ఏముంది, రైట్. ఓకే, వన్స్ అగైన్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఈ కాంబినేషన్ చూద్దాం మనం, రైట్. సో క్యాపిటల్ టీ స్మాల్ టీ అండ్ స్మాల్ టీ స్మాల్ టీ ఎలా వచ్చిందో ఐ హోప్ మీకు అర్థమైండొచ్చు. మనం సింపుల్ కాంబినేషన్స్ చేసామన్నమాట, కంబైన్ అంతే. ఇటుపక్క మనం మేల్ గ్యామెట్స్ రాసుకున్నాం, క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఇటుపక్క మనం ఫీమేల్ గ్యామెట్స్ రాసుకున్నాం, క్యాపిటల్ టీ స్మాల్ టీ. రెండు ఫ్యూజ్ చేసాం. సో ఈ మేల్ గ్యామెట్ ఈ ఫీమేల్ గ్యామెట్తో ఫర్టిలైజ్ అవ్వచ్చు, సో క్యాపిటల్ టీ వస్తుంది. ఈ మేల్ గ్యామెట్ ఈ ఫీమేల్ గ్యామెట్తో ఫ్యూజ్ అవుతే, సో క్యాపిటల్ టీ స్మాల్ టీ. This male gamete and this female gamete, so capital T small t and small t small t. So ఒకవేళ మనం రేషియో చూస్తే ఫీనోటైపిక్ రేషియో, ఫీనోటైపిక్ అంటే ఏంటి, చూసిన వెంటనే తెలిసిపోయి బయట ఎక్స్ప్రెస్ అయ్యేవి, బయట కనిపించేవి అనమాట. సో ఫీనోటైపిక్ అంటే ఇప్పుడు చూడండి, క్యాపిటల్ టీ ఇది కూడా టాలే, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇక్కడ కూడా టాలే డామినెంట్, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇక్కడ కూడా టాల్ డామినెంట్. సో ఎన్ని టాల్ ప్లాంట్స్ ఉన్నాయి, టాల్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి అన్నమాట. 1 2 3, ఇది కూడా టాలే, ఇది కూడా టాలే, ఇది కూడా టాలే. సో డార్ఫ్ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. సో డార్ఫ్ ఈజ్ ఓన్లీ 1. ఓకే, ఒకవేళ మనం జీనోటైపిక్ రేషియో చూసుకుంటే, జీనోటైపిక్ రేషియో, ఓకే, జీనోటైపిక్ రేషియో, జీనోటైపిక్ అంటే జీన్స్ కాంబినేషన్, జీనోటైపిక్ రేషియో. ఓకే, ఒకవేళ మనం జీనోటైపిక్ రేషియో చూస్తే, హౌ మెనీ క్యాపిటల్ టీ, హౌ మెనీ క్యాపిటల్ టీ స్మాల్ టీ అండ్ హౌ మెనీ స్మాల్ టీ. సో ఈ లెక్కలో చూస్తే క్యాపిటల్ టీ ఎన్ని ఉన్నాయి, 1. క్యాపిటల్ టీ స్మాల్ టీ ఎన్ని ఉన్నాయి, 1 and 2. ఓకే, 1 and 2 అండ్ స్మాల్ టీ ఎంత, 1. సో జీనోటైపిక్ ఇక్కడ 2, ఇది దిస్ ఇస్ 2. ఓకే, దిస్ ఈస్ 2. సో ఫినోటైపిక్ రేషియో ఏమొచ్చింది, 3:1. జీనోటైపిక్ రేషియో ఏమొచ్చింది, 1:2:1 కదా. క్యాపిటల్ టీ ఎన్ని ఉన్నాయి, ఒకటే, రైట్. టాల్ ప్లాంట్, ప్యూర్ అంటే ఏంటి, మిక్స్డ్ లేదు అక్కడ, డామినెంట్ అల్లీల్స్ ఉన్నాయి 2. ఒకటి క్యాపిటల్ టీ స్మాల్ టీ, హెటెరోజైగస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఒకటి స్మాల్ టీ ఎన్ని ఉన్నాయి, 1 ఉన్నాయి. సో చూసిన వెంటనే ఎన్ని టాల్ అని తెలుస్తున్నాయి, 3 కదా. ఒకటి షార్ట్. అయితే వాటి వెనక జీన్స్ కాంబినేషన్, జీనోటైపిక్ రేషియో ఏంటి, 1:2:1. దీన్ని మనం మోనో హైబ్రిడ్ క్రాస్ అని అంటాం. ఒకసారి చూసుకుందాం. ఓకే, ఒకసారి చూసుకోండి ఏం జరిగింది. ఇది దిస్ ఈజ్ మోనో హైబ్రిడ్ క్రాస్. మోనో అనగా మీరు అబ్జర్వ్ చేశారా, ఒక క్యారెక్టరే తీసుకున్నాం మనం, ఒకే ఒక క్యారెక్టర్, ఏది, హైట్. అయితే హైట్లో ఆపోజిట్ మళ్ళీ తీసుకున్నాం మనం, ప్లాంట్ విత్ టాల్, ప్లాంట్ విత్ షార్ట్. వీటిలో మనం క్రాస్ చేపించాం కదా. క్రాస్ చేపిస్తే F1 జనరేషన్ వచ్చింది. F1 జనరేషన్లో అన్నీ కూడా టాలే,
అయితే అక్కడ జీన్స్ ఎలా ఉన్నాయి, ఒకటి క్యాపిటల్ ఒకటి స్మాల్. సో ఇప్పుడు మనం ఏం చేసాం, డిఫరెంట్ క్రాసింగ్ చేయకుండా అదే ప్లాంట్లో సెల్ఫ్ పాలినేషన్ చేయించాం. సో క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇంటూ క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఓకే, సో 50% గ్యామిట్స్ క్యాపిటల్ టీ ఉంటాయి, 50% గ్యామెట్ స్మాల్ టీ, 50% గ్యామెట్ క్యాపిటల్ టీ, 50% గ్యామెట్ స్మాల్ టీ. సో రెండు ఫ్యూజ్ అయినప్పుడు మేల్ అంటే ఫర్టిలైజేషన్ చేయించినప్పుడు మనకి ఇలా తెలుస్తుంది. ఇది F2 జనరేషన్. F2 జనరేషన్లో మనకు ఈ రేషో వస్తుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు అడిగింది ఏంటి వాళ్ళు, దిస్ ఈజ్ ద థింగ్. ఓకే, సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫినోటైపిక్ రేషియో 3:1 అండ్ జీనోటైపిక్ రేషియో 1:2:1. థింగ్ ఈజ్ దాట్ మనం ఇప్పుడు లా ఆఫ్ డామినెన్స్ డిస్క్రైబ్ చేయాలి. ఓకే, సో మెండల్ గారు ఈ ఎక్స్పెరిమెంట్ని ఎన్నోసార్లు రిపీట్ చేశారు. 14 times he performed it. అండ్ ఫైనల్గా ఆయనకి ప్రతిసారి ఇదే రేషియో వచ్చింది. అప్పుడు ఆయన కన్క్లూడ్ చేసింది ఏంటి, మోనోహైబ్రిడ్కి కన్క్లూడ్ చేసింది ఏంటంటే లా ఆఫ్ డామినెన్స్ అని ఇచ్చాడు. లా ఆఫ్ డామినెన్స్ అంటే సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు డామినెంట్ జీన్ కదా. సో ఆయన ఏమన్నారంటే క్యారెక్టర్స్ ఆర్ కంట్రోల్డ్ బై డిస్క్రీట్ యూనిట్స్ కాల్డ్ ఫ్యాక్టర్. క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ ఒక డిస్క్రీట్ ఏవో ఒక యూనిట్స్ ఉన్నాయి. ఓకే, ఆ యూనిట్ని ఇప్పుడు మనం జీన్స్ అంటాం. అయితే అప్పట్లో మెండల్కి అవి జీన్స్ అన్న విషయం తెలీదు. సో ఆయన ఏమన్నారంటే ఈ క్యారెక్టర్ హైట్, టాల్, షార్ట్, ఓకే, వైలెట్ కలర్, వైట్ కలర్, ఓకే, సీడ్, రౌండ్, రింకల్డ్, ఈ క్యారెక్టర్ వెనుక ఏవో యూనిట్స్ ఉన్నాయి. ఆ యూనిట్ని ఆయన ఫ్యాక్టర్స్ అని అన్నారు. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, ఈ ఫ్యాక్టర్స్ అనేవి పేర్స్లో ఉంటాయని అన్నాడు ఆయన. మనం చూసాం కదా, క్యాపిటల్ టీ ఉండొచ్చు, లేదా క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉండొచ్చు, లేదా స్మాల్ టీ ఉండొచ్చు. సో ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఆయన ఏమన్నాడు, ఇవి పేర్స్లో ఉంటున్నాయి అని అన్నాడు. అలాగే ఆయన ఏమన్నారు, ఇన్ అ డిస్సిమిలర్ పేర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. డిస్సిమిలర్ అంటే ఏంటి, ఒకటి క్యాపిటల్ టీ ఒకటి స్మాల్ టీ. ఇన్ అ డిస్సిమిలర్ పేర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ one member is dominant and another member is recessive kada. In a pair of dissimilar characters, factors in a pair of dissimilar factor, డామినెంట్ ఒకటి ఉంటుంది. ఈ డామినెంట్ రెసెసివ్ దాన్ని ఏం చేస్తుంది అనమాట, సప్రెస్ చేస్తుంది. సో డిసిమిలర్ పేర్ ఆఫ్ ఫ్యాక్టర్, వన్ మెంబర్ డామినెన్స్ ది అదర్ మెంబర్. సో ఒకటి డామినెంట్ ఉంటుంది, ఒకటి సప్రెస్ అయిపోతుంది. కాబట్టి ఆయన లా ఇచ్చారేంటి, లా ఆఫ్ డామినెన్స్. సో లా ఆఫ్ డామినెన్స్ ఏంటి, ఇన్ అ పేర్ ఆఫ్ డిసిమిలర్ ఫ్యాక్టర్ వన్ ఈజ్ డామినెంట్ on the other. So ఇది total ga mono hybrid cross. I hope you understood. Next one, define and design a test cross. Define and design a test cross. నీటిలో మీరు ఒకవేళ చూస్తే అబ్బబ్బా చాలా క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ టెస్ట్ క్రాస్. రీసెంట్గా ఆయన లాస్ట్ టైం నీట్ క్వశ్చన్లో కూడా ఈ క్వశ్చన్ అడిగారు. టెస్ట్ క్రాస్ గురించి ఉంది, బ్యాక్ క్రాస్ గురించి కూడా ఉందనుకుంటా. ఓకే, సో ఇక్కడ టెస్ట్ క్రాస్ ఏంటి, రైట్? మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు గార్డెన్లో నడుస్తున్నారు అండ్ అక్కడ ఫ్లవర్స్ని చూసారనమాట. అండ్ ఆ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయంటే అక్కడ వైలెట్ కలర్ ఫ్లవర్స్ మీకు కనిపించాయి. ఇప్పుడు వైలెట్ అనేది డామినెంట్ అనుకుందాం. ఓకే, బాగా వినండి. యూ అండ్ మీ are walking. Let's say we both are walking. Okay, so one day మనం ఎప్పుడైనా మీట్ అవుతే let's assume that we both are walking in a garden and అక్కడ బ్యూటిఫుల్ గా వైలెట్ కలర్ ఫ్లవర్ మనకు కనిపించింది. వైలెట్ కలర్ ఫ్లవర్ని అయితే మనం ఇలా తీసుకున్న తర్వాత మనం చూసాం. అయితే ఓకే, అన్నీ కూడా వైలెటే కనిపిస్తున్నాయి. సో మేబీ ఓకే, ఆ ఫ్లవర్ని తీసుకున్నాక మనం ఏమనుకున్నాం, వైలెట్ కలర్ డామినెంట్ అనుకుందాం. ఓకే, అయితే ఈ డామినెంట్ది మనకు జీనోటైప్ తెలియదు అనమాట. ఇది డామినెంట్ అని మనం అనుకుంటున్నాం, కానీ ఆ జీనోటైప్ హోమోజైగసా లేదా హెటిరోజైగసా గుర్తుందా మీకు? కాంబినేషన్ ఉంటే ఇలా ఉండొచ్చు లేదా ఇలా ఉండొచ్చు. ఇలా ఉన్నా కూడా టాలే, ఇలా ఉన్నా కూడా టాలే. అయితే ఇక్కడ జీనోటైప్ ఎలా ఉంది, ఇవి సేమ్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం హోమోజైగస్ అని అంటాం. ఓకే, సో ఇది డిఫరెంట్ ఉంది కాబట్టి దీన్ని మనం
హెటిరోజైగస్ అని అంటాం. కరెక్టా? సో నేనేమన్నా, మనం గార్డెన్లో నడుస్తున్నాం, మనకి వైలెట్ కలర్ ఫ్లవర్స్ దొరికే, వైలెట్ని డామినెంట్ అనుకుందాం. అయితే ఏ డామినెంట్? హోమోజైగసా? రెండు క్యాపిటల్ ఉన్నాయా? హెటిరోజైగసా? ఒకటి క్యాపిటలా స్మాలా? సో ఇది కనుక్కోడానికోసమే we have a cross which is called as a test cross. Test cross లో మనము genotype కనిపెట్టచ్చు అనమాట. We can find out the genotype of unknown parent. ఓకే, సో ఈ వైలెట్ కలర్ ఫ్లవర్స్ ది బయటకైతే మనకు ఫీనోటైప్ తెలుసు, ఇది వైలెట్ అని. అయితే దీని వెనక ఉన్న జీన్స్ హోమోజైగసా హెటిరోజైగసా, ఇది ఫైండ్ అవుట్ చేయడానికి we have a cross which is called as a test cross. So test cross is a cross between F1 individual. F1 generation లో మనకి వస్తాయి కదా, F1 generation లో వచ్చిన ఆఫ్స్ప్రింగ్ ని మనం హోమోజైగస్ రెసెసివ్ పేరెంట్ తో క్రాస్ చేస్తాం అన్నమాట. హోమోజైగస్ రెసెసివ్, మనం ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ అర్థం చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ F1 హైబ్రిడ్ ని మనం హోమోజైగస్ రెసెసివ్ అంటే స్మాల్ టీ లేదా స్మాల్ ఆర్ ఇలా ఏవైతే ఉంటాయో రెసెసివ్ పేరెంట్ తో మనం క్రాస్ చేస్తున్నాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు టెస్ట్ వెదర్ అన్ ఇండివిజువల్ ఈజ్ హోమోజైగస్ ఆర్ హెటరోజైగస్. సో మనం ఆ ఫ్లవర్ యొక్క జీనోటైప్ ఫైండ్ చేయాలి అంటే మనం ఈ టెస్ట్ క్రాస్ ని చేస్తామన్నమాట. సో ఎంటీ స్లైడ్ ఉందా? లేదు, ఇక్కడ చేసుకుందాం మనం. ఓకే, సో ఏమన్నాను నేను, మనకి వైలెట్ కలర్ ఫ్లవర్ కనిపించింది. వైలెట్ కలర్ ఉందా? వీ డోంట్ హ్యావ్ వైలెట్ కలర్ ఇక్కడ, బట్ పర్లేదు, బ్లూ కలర్ దాంట్లో చూద్దాం. ఓకే, సో లెట్స్ సే ఫ్లవర్ లాగే లేదు కదా. ఓకే, లెట్స్ సే వి గాట్ ద రైట్, ఇది కొంచెం బెటర్ అనుకుంటా. ఓకే, వైలెట్ కలర్ మనకు లేదు, వైలెట్ కలర్ లేదు కాబట్టి బ్లూ కలర్ యూజ్ చేస్తాం. ఓకే, మళ్ళీ మేడం ఏంట్రా మ్యామ్ కలర్ కూడా తెలీదా అనుకోకండి, వైలెట్ లేదు కాబట్టి మనం ఇక్కడ బ్లూ కలర్ తీసుకున్నాం. సో ఈ కలర్ ఉన్నాయన్నమాట. సో ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్ నేను యూజ్ చేస్తున్నాను. సో వైలెట్ కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, అయితే మనకు తెలీదు దాని కాంబినేషన్ WW అని ఇచ్చారు, అంటే హోమోజైగసా లేదా హెటరోజైగసా అనేది తెలీదు, పెద్ద క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఏం చేశారంటే కండిషన్స్ ఉన్నాయి, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి. ఫస్ట్ పాసిబిలిటీ ఏంటంటే వాళ్ళు అజ్యూమ్ చేశారు, లెటస్ సే ఈ వైలెట్ కలరు హోమోజైగస్ ఉండొచ్చు అని. సో WWని ఏదంతా క్రాస్ చేశారు? రెసెసివ్ పేరెంట్ అంటే ఇది అన్నమాట. ఓకే, సో ఫస్ట్ పాసిబిలిటీ ఏంటి? ఇది హోమోజైగస్ ఉండొచ్చేమో అనుకొని క్యాపిటల్ W తీసుకొని రెసెసివ్ అంటే మనకు తెలుసు కదా స్మాల్ w. సో ఇక్కడ ఏమవుతుంది? రెండు సేమే కాబట్టి W. ఓకే కదా, ఇలానే వస్తుంది, రైట్? సో మనం లేదు మేడం మనకి ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఇలా తీసేసుకుందాం. ఇలా తీసుకున్నాక నెక్స్ట్ మనం పున్నెట్ స్క్వేర్ని డ్రా చేయాలి కదా. సో పున్నెట్ స్క్వేర్ని డ్రా చేసినప్పుడు ఈ W ఇక్కడ, రైట్, మేల్స్ ఇక్కడ అండ్ ఫీమేల్స్ ఇక్కడ వేసుకుందాం అనుకుందాం, రైట్? సో ఇప్పుడు కాంబినేషన్ ఏం దొరుకుతుంది? క్యాపిటల్ W స్మాల్ w, క్యాపిటల్ W స్మాల్ w, క్యాపిటల్ W స్మాల్ 1 అండ్ క్యాపిటల్ స్మాల్ 1. సో ఏమైంది ఇప్పుడు? ప్రతి ఫ్లవర్ కూడా వైలెటే, గమనిస్తున్నారా? ఇది హెటరోజైగస్ కండిషన్. అయితే హెటరోజైగస్ లో ఎవరు ఎక్స్ప్రెస్ అవుతారు? డామినెంటే. సో ఆల్ ఫ్లవర్స్ ఆర్ వైలెట్ అంటే వాళ్ళు ఏమన్నారంటే, సో దేర్ ఫోర్ రైట్, జీనోటైప్ ఏముంటది? జీనోటైప్ ఆఫ్ అన్నోన్ పేరెంట్ ఈజ్ ఏది? హోమోజైగస్. జీనోటైప్ ఆఫ్ అన్నోన్ పేరెంట్ ఈజ్ హోమోజైగస్ అంటే క్యాపిటల్ W ఉంటుంది అని అజ్యూమ్ చేశారనమాట. ఓకే, సో ఇంకొక కండిషన్ తీసుకుందాం, రైట్? ఇంకొక పాసిబిలిటీ ఉంది. సెకండ్ పాసిబిలిటీ ఏంటంటే వాళ్ళు ఇలా కూడా అజ్యూమ్ చేసుకున్నారు. ఫస్ట్ దాంట్లో ఏమనుకున్నాం? వైలెట్ మనకి ఇప్పుడు తెలీదు అది హోమోజైగసా హెటరోజైగసా. హోమోజైగస్ అనుకొని క్యాపిటల్ W తీసుకున్నాం అండ్
స్మాల్ డబ్ల్యూ రెసెసివ్తో క్రాస్ చేసాం. అన్ని పూలు వైలెట్ కలరే ఉన్నాయి, ప్రతి ఫ్లవర్ 100 ఫ్లవర్స్ ఉన్నాయి అనుకోండి, ఆల్ 100 ఫ్లవర్స్ F1 జనరేషన్లో వైలెటే ఉంటే దెన్ ఏంటి, ఖచ్చితంగా పేరెంట్ ఏముంటుంది, హోమోజైగస్ ఉంటుంది. ఓకే, సెకండ్ కండిషన్ తీసుకుందాం. సెకండ్లో ఏంటంటే ఇలా కూడా అజ్యూమ్ చేయొచ్చు, ఒకవేళ పేరెంట్ హెట్రోజైగస్ ఉందనుకోండి, క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ ఇంటూ మనం ఏదంతా క్రాస్ చేయాలి, స్మాల్ డబ్ల్యూతో. సో ఒకటి క్యాపిటల్ డబ్ల్యూ, ఒకటి ఇక్కడ స్మాల్ డబ్ల్యూ, అండ్ ఇక్కడ స్మాల్ డబ్ల్యూ అండ్ స్మాల్ డబ్ల్యూ. ఓకే, సో పున్నెట్ స్క్వేర్ వేసుకున్నప్పుడు మనకి ఈ కాంబినేషన్ వస్తుంది, రైట్. క్యాపిటల్ డబ్ల్యూ ఇక్కడ, స్మాల్ డబ్ల్యూ కింద, రైట్ ఇక్కడ స్మాల్ అండ్ స్మాల్. సో ఇక్కడ క్రాస్ చేసినప్పుడు ఒకటి క్యాపిటల్ డబ్ల్యూ, ఒకటి స్మాల్, ఒకటి క్యాపిటల్ అండ్ స్మాల్, స్మాల్ అండ్ స్మాల్, స్మాల్ అండ్ స్మాల్. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి, రైట్. సో క్యాపిటల్ డబ్ల్యూ లేవు కదా, క్యాపిటల్ డబ్ల్యూ అండ్ స్మాల్ డబ్ల్యూ ఎన్ని ఉన్నాయి, 2. అంటే 50% ఎలా ఉన్నాయి, వైలెట్ ఉన్నాయి, రైట్. అండ్ 50% ఎలా ఉన్నాయి, వైట్ ఉన్నాయి, రైట్. 50% ఎలా ఉన్నాయి, వైట్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ రెసెసివ్ ఫ్లవర్ ఏం తెలుసా, వైట్ అన్నమాట. ఈ రెసెసివ్ ఫ్లవర్ ఏదైతే ఉందో ఇది వైట్. ఓకే, సో ఇదేంటి, వైలెట్ ఫ్లవర్ని మనం వైట్ పేరెంట్తో క్రాస్ చేసాం, వైలెట్ ఫ్లవర్ని వైట్ ఫ్లవర్తో క్రాస్ చేసాం. ఓకే, సో అర్థమైంది కదా. ఒకసారి ఇంకోసారి చూసుకుందాం. టెస్ట్ క్రాస్ అంటే ఏంటి, టెస్ట్ క్రాస్లో యాక్చువల్గా మన దగ్గర ఒక డామినెంట్ పేరెంట్ ఉంది. ఓకే, లేదా ఇలా అర్థం చేసుకుందాం, ఇంకో టాల్ ప్లాంట్ మీకు కనిపించే టాల్ ప్లాంట్ని తీసుకుందాం. అయితే ఈ టాల్ ప్లాంట్ వెనక పేరెంట్ క్యాపిటల్ టీయా లేదా క్యాపిటల్ టీ స్మాల్ టీయా మనకు తెలీదు. సో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. మనం ఈ క్రాస్ని ఎలా చేయాలంటే మనం రెసెసివ్ పేరెంట్తో క్రాస్ చేస్తాం. సో ప్రతి ఫ్లవర్ ఇక్కడ వైలెట్, అంటే మనకి ఫ్లవర్ ఏం కనిపించింది, వైలెట్. ప్రతి అనుకోద్దు, ఫ్లవర్స్ మనకి వైలెట్ కనిపించింది, వైలెట్ ఫ్లవర్ని మనం తీసాం. ఇప్పుడు దీని వెనుక ఉండే జీనోటైప్ మనకు కనిపెట్టాలి. సో ఏం చేసాం, మనం రెసెసివ్ ప్లాంట్ అంటే వైట్ ప్లాంట్తో క్రాస్ చేసామన్నమాట. క్రాస్ చేసినప్పుడు వైలెట్ అండ్ వైట్ క్రాస్ చేసినప్పుడు అన్ని ఫ్లవర్స్ కూడా వైలెటే వచ్చాయి. సో పేరెంట్ ఖచ్చితంగా ఇక్కడ హోమోజైగస్ డామినెంట్. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మనం వైలెట్ అండ్ వైట్ని క్రాస్ చేసినప్పుడు 50% వైలెట్ వచ్చాయి, 50% వైట్ ఫ్లవర్స్ వచ్చాయి. సో ఖచ్చితంగా పేరెంట్ జీనోటైప్ ఎలా ఉంటుంది, హెటెరోజైగస్. సో ఇక్కడ 50% వైలెట్ అండ్ 50% వైట్ కదా. సో రేషియో ఏంటి, 1:1 కదా. సో వైలెట్ అండ్ రేషియో ఏమొస్తుంది, 1:1 వస్తుంది రేషియో ఇక్కడ, రైట్. సో ఇక్కడ మనం ఏమేస్తాం, సో ద జీనోటైప్ ఆఫ్ అన్నోన్ పేరెంట్ ఈస్ హెటెరోజైగస్. ఎలా తెలిసింది మనకు హెటెరోజైగస్ ఉంటుందని, ఎందుకంటే 50% ఇక్కడ వైలెట్ వచ్చాయి, 50% వైట్ వచ్చాయి కాబట్టి అది హెటెరోజైగస్ ఉంటుంది. అన్ని ఫ్లవర్స్ కూడా ఇక్కడ వైలెటే వచ్చాయి కాబట్టి అది హోమోజైగస్ ఉంటుందన్నమాట, రైట్. సో ఇది మోనోహైబ్రిడ్ టెస్ట్ క్రాస్ గివ్స్ అ ఫినోటైప్ రేషియో ఆఫ్ 1:1. సో మోనోహైబ్రిడ్లో మనకి 1:1 రేషియో వస్తుంది, తెలిసింది కదా. ఇక్కడ వైలెట్ కదా ఈక్వల్గా ఉన్నాయి, 50% వైలెట్ ఉన్నాయి, 50% ఇక్కడ ఏమున్నాయి, వైట్ ఉన్నాయి కదా. సో రేషియో ఏముంది, 1:1. అలాగే డైహైబ్రిడ్ టెస్ట్ కోసం మనం ఒకవేళ చూస్తే అక్కడ కూడా రేషియో మనకి 1:1 అని వస్తుంది అనమాట. సో టెస్ట్ క్రాస్ వల్ల మనకి ఏంటి సిగ్నిఫికెన్స్ అంటే, వీ కెన్ ఫైండ్ అవుట్ ద జీనోటైప్ ఆఫ్ అన్నోన్ పేరెంట్, హోమోజైగస్ ఆర్ హెటెరోజైగస్ అనేది మనం కనిపెట్టొచ్చు. సో దానికి 2 పాసిబిలిటీస్ ఉంటాయి, ఒకటి ఇది అండ్ ద సెకండ్ వన్ ఈస్ దిస్ అన్నమాట. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. Okay, next one. Explain the codominance with example. Codominance. Co అంటే both ఇక్కడ, రైట్. ప్రతి క్యారెక్టర్ వెనుక ఎన్ని జీన్స్ ఉంటాయి, 2 కదా, అలీల్స్ అంటాం, రైట్. ఎవ్రీ క్యారెక్టర్కి మన దగ్గర 2 ఉన్నాయి, జీన్స్ ఉన్నాయి, అలీల్స్ ఉన్నాయి. ఫార్మ్ ఆఫ్ స్లైట్ వేరియేషన్ ఆర్ స్లైట్ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ కదా, ఆల్టర్నేటివ్ ఫార్మ్ ఆఫ్ జీన్ని అలీల్స్ అంటాం. ఒకటి ఫాదర్ నుంచి వస్తుంది, ఒకటి మదర్ నుంచి వస్తుంది, రైట్. సో వెన్ బోత్ ద జీన్స్ ఆర్ ఈక్వలీ ఎక్స్ప్రెస్డ్, మనకు
ఈ జీన్స్ ఫాదర్ నుంచి వచ్చిన జీన్ అండ్ మదర్ నుంచి వచ్చిన జీన్ ఆ క్యారెక్టర్లో 2 జీన్స్ ఈక్వల్గా ఎక్స్ప్రెస్ అయితే దాన్ని మనం కోడామినెన్స్ అంటాం. సో కోడామినెన్స్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? బ్లడ్ గ్రూప్. బ్లడ్ గ్రూప్లో వీ నో దట్ దేర్ ఆర్ బేసిక్ 4 మెయిన్ బ్లడ్ గ్రూప్స్, ఏ, బి, ఏబి అండ్ ఓ. ఇందులో ఏబి బ్లడ్ గ్రూప్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళల్లో మనం కోడామినెన్స్ అనే కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవచ్చు. సో వి విల్ టేక్ ద ఎగ్జాంపుల్. సో కోడామినెన్స్ అంటే ఏంటి? కో అంటే బోత్, రైట్? సో when both the genes are equally expressed, 2 genes are equally expressed, then we call it as a codominance. So this is the phenomenon in which both the genes are equally dominant. ఓకే, సో ద క్యారెక్టర్, సో 2 కూడా ఈక్వల్గా డామినెంట్ ఉన్నాయి కాబట్టి 2 జీన్స్ యొక్క క్యారెక్టర్స్ బయటికి ఎక్స్ప్రెస్ అవుతాయి అన్నమాట కదా. సో బోత్ జీన్స్ డామినెంట్, నేను నువ్వు అన్నట్టు 2 కూడా ఎక్స్ప్రెస్ అవుతాయి కాబట్టి ఆ 2 జీన్స్ యొక్క క్యారెక్టర్ కూడా బయటికి కనిపిస్తుంది, రైట్? సో ద క్యారెక్టర్ ఆఫ్ బోత్ జీన్స్ ఇస్ వెల్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్. ఓకే, రైట్. సో F1 జనరేషన్ ఏవైతే ఉన్నాయో అవి బోత్ పేరెంట్స్ని రిజెంబుల్ అయ్యి ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ, బ్లడ్ గ్రూపింగ్, ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్లో కూడా ఇది నీట్ క్వశ్చన్. ఓకే, ఏబిఓ బ్లడ్ గ్రూప్ చాలాసార్లు ఎవ్రీ టైమ్ యూ గెట్ అ ప్రాబ్లం. మీరు నీట్లో ఒకవేళ చూస్తే మీకు ఒక్క డెఫినెట్ ప్రాబ్లం మీకు ఈ బ్లడ్ గ్రూపింగ్ నుంచి వస్తుందన్నమాట. ఫైండ్ అవుట్ ద బ్లడ్ గ్రూప్. ఫాదర్ మదర్ బ్లడ్ గ్రూప్ ఇచ్చేస్తారు, బేబీ ఇది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. లేదా బేబీ బ్లడ్ గ్రూప్ ఇస్తారు, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఫాదర్ బ్లడ్ గ్రూప్ ఏది ఉంటుంది లేదా మదర్ బ్లడ్ గ్రూప్ ఏముంటుంది. సమ్ టైమ్స్ హోమోజైగస్ ఉంటుందా లేదా హెటరోజైగసా అనేది కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒక్క క్వశ్చన్ అయితే ఖచ్చితంగా మీకు బ్లడ్ గ్రూప్ నుంచి వస్తుంది. సో ఆ బ్లడ్ గ్రూప్లో కూడా ఏబీ బ్లడ్ గ్రూప్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ దన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ కోడామినెన్స్, రైట్? AB blood group is an example of a codominance. AB blood group లో A gene and B gene 2 కూడా ఈక్వల్ గా ఎక్స్ప్రెస్ అవుతాయి కాబట్టి దీన్ని మనం కోడామినెన్స్ అంటాం. అలాగే సీడ్ కోట్ ప్యాటర్న్, సీడ్ కోట్, సీడ్ కి కోటింగ్ ఉంటుంది, కవర్ ఉంటుంది కదా. ఆ సీడ్ కోట్ ప్యాటర్న్ ఇన్ లెంటిల్స్ అంటే ఏంటి? పప్పులు మనకి, రైట్? పప్పు ధాన్యాలు ఏం దొరుకుతాయి దాన్ని మనం లెంటిల్స్ అంటాం. సో ఆ సీడ్ కలర్ మీరు డిఫరెంట్గా చూసుంటారు, ఆ సీడ్ కోట్ కదా. సో అది కూడా కోడామినెన్స్ ఒక క్యారెక్టరే నార్త్ అమెరికాలో. అండ్ క్రాసెస్. సో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట ఇక్కడ. క్విక్గా మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, రైట్? ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటంటే బోత్ జీన్స్ ఈక్వల్గా ఎక్స్ప్రెస్ అవ్వాలి. పేరెంట్స్తో మనం స్టార్ట్ చేయాలి కాబట్టి పేరెంట్స్ని తీసుకుందాం మనం. వేర్ ఆర్ దిస్? ఓకే, సో పేరెంట్స్ వాళ్ళు ఏం తీసుకున్నారంటే ఇక్కడ, రైట్? సి అని ఎందుకు తీసుకున్నారంటే ఇక్కడ చూద్దాం మనం. అ క్రాస్ ఇస్ మేడ్ బిట్వీన్ స్పాటెడ్ లెంటిల్స్ అండ్ డాటెడ్ లెంటిల్స్ అంటే పప్పు ధాన్యాలు. ఓకే, సమ్, ఓకే ఏంటి సమ్ సీడ్స్ ఎలా తీసుకున్నారంటే ఇది సీడ్, దీని మీద స్పాట్స్ ఉన్నాయి. సో మనం డిఫరెంట్ కలర్స్ తీసుకుందాం. స్పాట్స్ అంటే తెలుసు కదా, మచ్చలు ఉన్నాయి అనమాట దీనిపైన, ఈ సీడ్స్ పైన మచ్చలు ఉన్నాయి, స్పాట్స్ ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళు దీన్ని ఎస్ అని తీసుకున్నారు. వీటిని మనం క్రాస్ చేసాం ఏదాంతో? ఇంకొక వేరే జాతితో, రైట్? సి. అయితే మనం ఇక్కడ పైన ఏం రాసాం? డి అని మెన్షన్ చేస్తాం. డి అంటే ఏంటి? డాటెడ్. సో ఈ పప్పు ధాన్యాలు ఏముంటాయంటే అవి ఈ పప్పు ధాన్యాల పైన డాట్స్ ఉంటాయి అన్నమాట. డాట్స్ డిఫరెన్స్ మీకు అర్థమవుతుండొచ్చు. ఓకే, ఈ లెంటిల్స్లో స్పాట్స్ ఉన్నాయి, స్పాట్స్. ఓకే, మచ్చలు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం అంటే పెద్ద పెద్ద స్పాట్స్ ఉన్నాయి అన్నమాట, పెద్దవి. సో స్పాటెడ్ ఇవి. ఇందులో జస్ట్ నార్మల్ డాట్స్ ఉన్నాయి అన్నమాట, చుక్కల్లాగా ఉన్నాయి. ఓకే, మరకలు. సో దాన్ని మనం సిడి అని తీసుకున్నాం. డాటెడ్, ఇవి డాటెడ్, ఇవి స్పాటెడ్. ఓకే, సో ఇవి 2 మధ్యలో మనం క్రాస్ చేసినప్పుడు, క్రాస్ జరిగినప్పుడు, రైట్? సో దీని కాంబినేషన్ చూడండి, దీని కాంబినేషన్ ఏముంటుంది? 2 కూడా సేమ్ కాబట్టి గ్యామెట్స్ ఒకే టైప్ ఉంటాయి అన్నమాట కదా. మోనోహైబ్రిడ్స్లో ఆల్రెడీ మనం చూసాం, బోత్ ఆర్ సేమ్, రైట్? ఇది 2 సేమ్ కాబట్టి గ్యామెట్స్ ఒకే టైప్ ఉంటుంది, సిడి, రైట్? సో వెన్
ఇవి రెండింటిని మనం ఫ్యూజ్ చేసినప్పుడు ఏమంటాం మనం దీన్ని సింగమి అంటాం. అదర్వైజ్ వీ కాల్ ఇట్ యాజ్ అ ఫర్టిలైజేషన్. సింగమి అనొచ్చు, లేకపోతే మనం ఫర్టిలైజేషన్ అనొచ్చు. సో ఇవి రెండింటిని కాంబినేషన్ చేస్తే మనకి ఏం దొరుకుతుంది? సిఎస్ అండ్ సిడి. అంటే ఇక్కడ వచ్చిన పప్పు ధాన్యాలు ఎలా ఉన్నాయి? ఇట్ హ్యాస్ బోత్ ఎలా ఉన్నాయి? స్పాట్స్ కూడా ఉన్నాయి కదా. ఈ జీన్ కూడా ఈక్వల్గా ఎక్స్ప్రెస్ అవుతుంది, ఈ జీన్ కూడా ఎక్స్ప్రెస్ అవుతుంది. కాబట్టి పెద్ద పెద్ద ప్యాచెస్ కూడా ఉన్నాయి అందులో, అలాగే చిన్న చిన్న డాట్స్ కూడా ఉన్నాయి. అర్థమైందా ఇక్కడ దాకా ఏమైందని? అర్థమైంటుంది అనుకుంటా. మనం ప్యూర్ పేరెంట్స్తో స్టార్ట్ చేసాం కదా. ఒక పప్పు ధాన్యాల ప్లాంట్ ఎలా తీసుకున్నామంటే దాని మీద పెద్ద పెద్ద ప్యాచెస్ ఉన్నాయి, మరకలు ఉన్నాయి, స్పాటెడ్. సో సిఎస్ అని తీసుకున్నాం. ఇంకో దాని మీద చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి కాబట్టి సిడి అని తీసుకున్నాం. సో ఈ ప్యూర్ ప్లాంట్స్ని మనం బ్రీడింగ్ చేసినప్పుడు మనకి 2 కాంబినేషన్స్ వచ్చాయన్నమాట. సో ఏమైండొచ్చు? 2 జీన్స్ ఈక్వల్గా ఇక్కడ ఎక్స్ప్రెస్ అయ్యాయి కాబట్టి మనకి 2 యొక్క బోత్ క్యారెక్టర్స్ మనకు అక్కడ కనిపించాయి కదా. సో ఇక్కడ ఏమి బోత్ క్యారెక్టర్స్ ఆర్ దేర్. సో ఏంటిది? ఇట్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ F1 జనరేషన్. F1 జనరేషన్లో ఎలా ఉన్నాయి? హెటరోజైగస్ అంటే ఏంటి? 2 కూడా మనకు కనిపించాయి కదా, ఆల్ ఐడెంటికల్. చూడండి మనకి ఇలా కనిపించాయి అనమాట, రైట్? సిఎస్ సిడి, సిఎస్ సిడి. సో నెక్స్ట్ ఇది F1 జనరేషన్ అయింది. మనం ఏం చేయాలి ఇప్పుడు? F2 జనరేషన్ చేయాలి. F2 జనరేషన్కి ఏం చేయాలి మనం? సెల్ఫింగ్ చేయాలన్నమాట, సెల్ఫ్ పాలినేషన్. సో సెల్ఫ్ పాలినేషన్ చేయాలి మనం, రైట్? ఇది కూడా అంతే, ఇది మేల్ అండ్ ఇదేంటి? ఫీమేల్. ఓకే, సో సెల్ఫ్ పాలినేషన్ ఏంటి? సో ఇలా ఉన్నాయి కదా. కాంబినేషన్ ఏంటి? సిఎస్ సిడి, సిఎస్ సిడి, రైట్? అండ్ కాంబినేషన్ ఎలా ఉంది? ఇందులో ప్యాచెస్ కూడా ఉన్నాయి, అంటే స్పాట్స్ ఉన్నాయి పెద్దవి కదా, అండ్ అలానే చిన్న చిన్న డాట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ ప్లాంట్స్లో ఇప్పుడు సెల్ఫింగ్ చేసినప్పుడు, రైట్? సో మనం నెక్స్ట్ ఏం చేయాలి? గ్యామెట్స్, రైట్? సో సిఎస్ 50% గ్యామెట్స్ సిఎస్తో ఉంటాయి, 50% గ్యామెట్స్ సిడి. ఇక్కడ కూడా అంతే, రైట్? సిడి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి మనం? నెక్స్ట్ ఈజ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? నెక్స్ట్ వన్ ఈజ్ పున్నెట్ స్క్వేర్. పున్నెట్ స్క్వేర్ ఎవరిచ్చారు? ఈ పున్నెట్ స్క్వేర్. ద పున్నెట్ స్క్వేర్ ఇస్ గివెన్ బై పున్నెట్ కదా. సో ఇక్కడ సిఎస్ సిడి, రైట్? ఇక్కడ సిఎస్ అండ్ సిడి, ఇవి 2 ఇక్కడ రాసుకున్నాం అండ్ ఇవి 2 పైన రాసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? క్రాస్ చేయాలి ఇవన్నీ, రైట్? సో క్రాస్ చేసినప్పుడు ఇవి 2 కాంబినేషన్, ఇవి 2 ఫ్యూజ్ అవ్వచ్చేమో. సో మనకు వచ్చే కాంబినేషన్ ఏంటి? సిఎస్ అండ్ సిఎస్. దీస్ 2 కెన్ ఫ్యూజ్ కదా, సిఎస్ అండ్ సిడి. దెన్ ఇవి 2 ఫ్యూజ్ అవ్వచ్చు, సిఎస్ అండ్ సిడి. అండ్ ఇవి 2 ఫ్యూజ్ అవ్వచ్చు, సిడి అండ్ సిడి. సో ఒకవేళ మనం ఫీనోటైపిక్ రేషియో చూసుకుందాం ఇప్పుడు. ఇదేంటి? F2 జనరేషన్ ఫీనోటైప్, F2 జనరేషన్ ఒక ఫీనోటైప్. ఓకే, సో ఇక్కడ 2 క్యాపిటల్ ఎస్ ఉన్నాయి, అంటే ఈ ప్లాంట్స్ ఏంటి? స్పాటెడ్. దీస్ ఆర్ స్పాటెడ్. ఓకే, ఇది క్యాపిటల్ ఎస్ అండ్ స్మాల్ డి అంటే 2 కూడా ఈక్వల్గా ఎక్స్ప్రెస్ అయ్యాయి కాబట్టి దే ఆర్ స్పాటెడ్ అండ్ డాటెడ్, రైట్? ఇక్కడ రాస్తాను, లెంటిల్స్ ఆర్ స్పాటెడ్ అండ్ డాటెడ్. స్పాట్స్ ఉన్నాయి, డాట్స్ కూడా ఉన్నాయి, రైట్? అండ్ మరి ఇక్కడ సిడి అండ్ సిడి అంటే డాటెడ్. సో ఫీనోటైప్ మనకి ఇక్కడేమి కోడామినెన్స్లో మీరు ఏం గుర్తుంచుకోవాలంటే కోడామినెన్స్, రైట్? సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఏ జస్ట్ అబ్జర్వ్ ఇట్. ఓకే, ఫీనోటైపిక్ రేషియో తీసుకుందాం మనం. ఫీనో చూడంగానే మనకు తెలిసిపోయేది, రైట్? ఫీనోటైపిక్ రేషియోలో స్పాటెడ్ ఎన్ని ఉన్నాయి? స్పాటెడ్ 1 ఉందన్నమాట. ఓకే, అండ్ స్పాటెడ్ అండ్ డాటెడ్, ఓకే, స్పాటెడ్ అండ్ డాటెడ్ కూడా ఎన్ని ఉన్నాయి? వీ హ్యావ్ 1. ఓకే, ఇంకోటి ఏంటి? ఓన్లీ డాటెడ్ కదా. డాటెడ్ ఎన్ని ఉన్నాయి? 1. సో ఇది ఫీనోటైపిక్ రేషియో,
రైట్. సో మనం ఇప్పుడు జీనోటైపిక్ రేషియో తీసుకుందాం. జీనోటైపిక్ రేషియో జీన్స్ యొక్క కాంబినేషన్ చూద్దాం. ఓకే, సో హౌ మెనీ ఆర్ సిఎస్ అండ్ సిఎస్, హౌ మెనీ ఆర్ సిఎస్ అండ్ సిడి, and how many are CD and CD. So CS just 1 ఉంది, CS and CD 2 ఉన్నాయి, and CD and CD 1. సో ఇక్కడ మనకి జీనోటైపిక్ రేషియో కూడా సిమిలర్ గా వచ్చింది అండ్ ఫినోటైపిక్ రేషియో కూడా సిమిలర్ గా వచ్చింది, రైట్. సో దట్ ఈస్ కోడామినెన్స్. కోడామినెన్స్ లో ఏమవుతుంది, బోత్ ద జీన్స్ ఆర్ ఈక్వల్లీ ఎక్స్ప్రెస్డ్. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్ with the previous one. Okay, yes. So మనం ఇక్కడ ఒకవేళ చూసుకుంటే, right, CS and CS, CS and CD, CS and CD, CD and CD. Okay, so right, same ఉంది. సో ఇక్కడ ఏముంది, CS and CS 1, CS and CD 2, and CD and CD 1. Okay, how many are dotted? So this is genotype ratio. Genotype. Phenotype చూసుకుందాం. Let's see phenotype. Phenotype ratio. Okay, how many are spotted? Spotted ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. Okay, spotted plus dotted, spotted plus dotted ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. Okay, spotted plus dotted. Only dotted is 1. Okay, so this is కోడామినెన్స్. కోడామినెన్స్ లో మనం ఇక్కడ చూడొచ్చు, కోడామినెన్స్ లో ఏంటంటే బోత్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ కదా, సిఎస్ కూడా ఎన్సిడి, సిఎస్ కూడా ఎన్సిడి, రైట్. సో దిస్ ఈస్ కోడామినెన్స్. సో ఫైనల్ గా మనం కన్క్లూజన్ కూడా రాయాలి. కన్క్లూజన్ ఏంటి, రైట్, ఫైనల్ కన్క్లూజన్ ఏంటి, ఇన్ ద కోడామినెన్స్ బోత్ ద జీన్స్ ఆర్ ఈక్వల్లీ ఎక్స్ప్రెస్డ్ కదా. బోత్ ద క్యారెక్టర్స్, ఇద్దరు పేరెంట్స్ యొక్క క్యారెక్టర్ మనకు బయటికి కనిపిస్తుంది. ఇద్దరు పేరెంట్స్ అంటే ఏంటి, ఇక్కడ ఒక పేరెంట్ ఎలా ఉండింది, స్పాట్ ఉండింది, ఇంకొక పేరెంట్ ఎలా ఉంటుంది, డాట్ ఉంది. అయితే మనం పిల్లల్లో F1 జనరేషన్లో మనం స్పాట్స్ డాట్స్ ఒక్కరికే చూడొచ్చు అనమాట. అంటే ఒక్కరిలోనే ఉన్నది చూడొచ్చు, బోత్ ద క్యారెక్టర్స్ టుగెదర్ గా చూడొచ్చు. ఆ టుగెదర్ ఎందుకు వచ్చింది, ఇట్స్ బికాస్ బోత్ ద జీన్స్ ఆర్ ఈక్వల్లీ ఎక్స్ప్రెస్డ్. నెక్స్ట్ క్వశ్చన్. Okay, what's the next question? Incomplete dominance. Incomplete, అది కోడామినెన్స్ అన్నమాట. కోడామినెన్స్ లో both the genes are equally expressed. ఇన్కంప్లీట్ డామినెన్స్ లో పేర్లోనే ఉంది కదా, ఇన్కంప్లీట్ డామినెన్స్. ఇన్కంప్లీట్ డామినెన్స్ లో ఏమవుతుంది, రైట్, ఏ జీన్ అయితే టోటల్ గా ఎక్స్ప్రెస్ అవ్వాలో, డామినెంట్ జీన్ ఏదైతే ఫుల్లీ ఎక్స్ప్రెస్ అవ్వాలో, ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్రెస్ అన్నమాట. సో అది పూర్తిగా ఎక్స్ప్రెస్ అవ్వదు. సో దానివల్ల ఇంటర్మీడియట్ క్యారెక్టర్ అనేది ఫామ్ అవుతుంది, రైట్. సో ఇన్కంప్లీట్ డామినెన్స్ లో ఏమవుతుందన్నమాట, డామినెంట్ క్యారెక్టర్ కూడా రాదు ఆఫ్ స్ప్రింగ్ లో, రైట్, రెసెసివ్ క్యారెక్టర్ కూడా పిల్లల్లో కనిపించదు. వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్న ఒక కొత్త క్యారెక్టర్ అనేది బయటకు వస్తుంది. దాట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇన్కంప్లీట్ డామినెన్స్. సో విల్ టేక్ ద ఎగ్జాంపుల్. ఓకే, ఇన్కంప్లీట్ డామినెన్స్ ఇస్ ద ఫినామినన్ ఇన్ విచ్ నీదర్ of the genes is completely dominant or completely recessive. Okay, so let's begin. ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ స్నాప్ డ్రాగన్ లో చేశారనమాట, రైట్. సో మనం తీసుకుందాం, ఇది సేమ్ మోనోహైబ్రిడ్ క్రాసే. చలో లెట్స్ బిగిన్. పేరెంట్స్, ఓకే, సో పేరెంట్స్ మేల్ అండ్ ఫీమేల్. సో ఇక్కడ ఫీనోటైప్ అంటే ఏ క్యారెక్టర్ చూస్ చేశారు, ఫీనోటైప్ క్యారెక్టర్ ఏ చూస్ చేశారంటే ఫ్లవర్ యొక్క కలర్. సో ఒకటి రెడ్ అన్నమాట, రైట్. లెట్ మీ టేక్ ద కలర్ ఇఫ్ ఐ హ్యావ్ దిస్ రెడ్. ఓకే, సో ఒక ఫ్లవర్ ఎలా ఉంది, రెడ్ కలర్లో ఉంది. ఇంకో ఫ్లవర్ ఎలా ఉంది, వైట్ కలర్లో ఉంది. సో రెడ్ ఈస్ అ డామినెంట్, ఓకే, అండ్ వైట్ ఈస్ రెసెసివ్. రెడ్ డామినెంట్, డామినెంటే మనం ఎప్పుడు కూడా ముందు రాస్తాం, రెసెసివ్ అనేది తర్వాత వస్తుంది అనమాట. ఆల్వేస్ ఫాలో ద రూల్స్. నెక్స్ట్ వచ్చేది ఏంటి, జీనోటైప్. ఓకే, సో ఎవ్రీ క్యారెక్టర్ వెనుక జీన్స్ రెస్పాన్సిబుల్ ఉంటాయి.
సో ప్రతి క్యారెక్టర్కి ఆ పేర్ ఆఫ్ అలీల్ ఉంటాయి, 2 జీన్స్ ఉంటాయి. సో ఇక్కడ రెడ్ కాబట్టి మనం క్యాపిటల్ ఆరే తీసుకోవాలి. క్యాపిటల్ ఆర్ ఇది ఒక క్యారెక్టర్. ఎవ్రీ క్యారెక్టర్కి 2 జీన్స్ రెస్పాన్సిబుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనం వైట్ ఉంది కాబట్టి డబ్ల్యూ తీసుకోవద్దు. వీ షుడ్ యూజ్ ద సేమ్ లెటర్ యూజ్ చేయాలి, అయితే లోవర్ కేస్. ఓకే, ఒకటి క్యాపిటల్ డామినెంట్ని మనం క్యాపిటల్తో ఎక్స్ప్రెస్ చేస్తాం అండ్ రెసెసివ్ని మనం లోవర్ కేస్తో ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ స్టెప్ గ్యామెట్స్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి? వీ హ్యావ్ టు గో విత్ ద గ్యామెట్స్, రైట్? సో రెండు సేమ్ కాబట్టి గ్యామెట్స్ ఎలా ఉంటాయి? ఆల్ ఆర్ సేమ్, క్యాపిటల్ ఆర్, రైట్? ఇక్కడ సేమ్ కాబట్టి ఆల్ ఆర్ సేమ్, స్మాల్ ఆర్. దెన్ నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఫర్టిలైజేషన్. ఫర్టిలైజేషన్ అంటే ఏంటి? ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్. ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్. సో ఇప్పుడు మనకు వచ్చిన కాంబినేషన్ ఏంటి? క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్. ఓకే, మెండల్ కూడా సేమ్ ఎక్స్పెరిమెంట్ చేశారు, మోనోహైబ్రిడ్ క్రాస్. అయితే ఆయన ప్రకారం ఇక్కడ F1 జనరేషన్లో కదా, F1 జనరేషన్లో ఏ ఫ్లవర్ ఎక్స్ప్రెస్ అవ్వాలి? వీ హ్యావ్ డిస్కస్డ్ హెటెరోజైగస్ కండిషన్ ఉన్నప్పుడు డామినెంట్ జీన్ ఎక్స్ప్రెస్ అవుతుంది, రెసెసివ్ జీన్ సప్రెస్ అవుతుంది. సో ఇక్కడ ఈ అన్ని ఫ్లవర్స్ కూడా రెడ్ కలర్లో ఉండాలి. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఈ యొక్క ఎక్స్పెరిమెంట్లో ఫ్లవర్స్ రెడ్ కలర్లో కాకుండా ఫ్లవర్స్ వేర్ పింక్ కలర్. ఓకే, సో దిస్ ఈస్ F1 జనరేషన్. F1 జనరేషన్. సో F1 జనరేషన్లో మన ప్రకారం మనకు రెడ్ రావాలి, మెండల్ ప్రకారం రెడ్ ఫ్లవర్స్ రావాలి. అయితే ఇక్కడ ఏమైనాయి? ఫ్లవర్స్ ఆర్ పింక్ ఫ్లవర్స్. ఓకే, సో ఇక్కడ వచ్చింది ఏంటి? పింక్ ఫ్లవర్స్ వచ్చాయి అన్నమాట. పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. ఓకే, సో సంథింగ్ ఏదో జరిగింది. నెక్స్ట్ ఏంటి స్టెప్స్ రిమైన్స్ సేమ్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సెల్ఫింగ్. ఓకే, సెల్ఫింగ్ చేయాలి కదా. నెక్స్ట్ స్టెప్ వచ్చి సెల్ఫింగ్, సెల్ఫ్ పాలినేషన్. సో సెల్ఫింగ్ చేసినప్పుడు ఒక పేరెంట్ కదా, బైసెక్షువల్ ఫ్లవర్లోనే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, రైట్? సో నెక్స్ట్ గ్యామెట్స్. 50% గ్యామెట్లో క్యాపిటల్ ఆర్ ఉంటుంది, 50% గ్యామెట్లో స్మాల్ ఆర్. ఫీమేల్స్లో కూడా అంతే, 50% ఓవాలో క్యాపిటల్ ఆర్ అండ్ 50% ఓవాలో ఛాన్సెస్ ఏంటి? స్మాల్ ఆర్, రైట్? సో నెక్స్ట్ ఏంటి? ఫర్టిలైజేషన్. నెక్స్ట్ సేమ్ కదా, ఫర్టిలైజేషన్. బట్ మనం ఇక్కడ ఫర్టిలైజేషన్ ఎలా చూపిస్తాం? విత్ ద హెల్ప్ ఆఫ్ అ పున్నెట్ స్క్వేర్. సో మనం పున్నెట్ స్క్వేర్ని డ్రా చేసి మనం ఫర్టిలైజేషన్ని చూపిస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ మేల్ ఆర్ ఫీమేల్. ఓకే, చలో ఐ హావ్ రిటన్ లైక్ దిస్. ఓకే, సో క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఇటువైపు అండ్ దిస్ ఇస్ క్యాపిటల్ ఆర్ అండ్ స్మాల్ ఆర్, రైట్? సో ఇప్పుడు మనం కాంబినేషన్ చేస్తే what do we get? రైట్? క్యాపిటల్ ఆర్ ఈ మేల్ గ్యామెట్ అంటే ఈ మేల్ గ్యామెట్ ఈ ఫీమేల్ గ్యామెట్తో ఫ్యూజ్ అవ్వచ్చు. సో మనకు ఒకటి క్యాపిటల్ ఆర్, this male gamete and this female gamete, small r, ఇది this female and this male gamete, so capital R small r and small r. ఓకే, సో ఇప్పుడు మనం క్విక్గా ఫినోటైపిక్ రేషియో జీనోటైపిక్ రేషియో చూసుకుందాం. ఫీనోటైపిక్, ఫీనో అంటే బయట, ఫిజికల్గా కనిపించే ఫీనోటైపిక్ రేషియో. ఓకే, సో హౌ మెనీ ఆర్ రెడ్? ఇది క్యాపిటల్ ఆర్ రెడ్ కదా. సో ఇదేం ఫ్లవర్? ఇది రెడ్ ఫ్లవర్. ఇది క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, మెండల్ ప్రకారం అది రెడ్డే ఉండాలి. బట్ ఇక్కడ మనకి ఏం దొరికింది? వీ హ్యావ్ గాట్ పింక్ ఫ్లవర్. అకార్డింగ్ టు మెండల్ ఇదేం పింక్ రెడ్ ఉండాలి, బట్ మనకేం వచ్చాయి? పింక్ వచ్చాయన్నమాట. అండ్ ఇంకోటి ఏది? స్మాల్ ఆర్ రిప్రజెంట్ వైట్ ఫ్లవర్. స్మాల్ ఆర్ రిప్రజెంట్ వైట్ ఫ్లవర్. సో హౌ మెనీ ఆర్ రెడ్? 1. How many are pink? 2. And how many are white? 1. So phenotype ratio enti 1:2:1. Let's see genotypic ratio. Let us see genotypic ratio. Genotype kada, genotypic ratio. So any capital R unnai? Just 1. How many are capital R small r? 1.
How many are small r? Small r 1. So in complete dominance లో phenotypic ratio and genotypic ratio will be same. 1:2:1. Phenotypic ratio కూడా 1:2:1 and genotypic ratio కూడా ఇక్కడ 1:2:1 వస్తుంది, రైట్? అయితే పింక్ కలర్ ఫ్లవర్స్ వెనక కారణం ఏంటంటే ద ఫైనల్ కన్క్లూజన్ ఇస్ గివెన్, జీన్ ఫుల్గా ఎక్స్ప్రెస్ అవ్వదు. ద జీన్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ టు బి ఎక్స్ప్రెస్డ్ కంప్లీట్లీ దే ఫెయిల్ టు ఎక్స్ప్రెస్. రెడ్ ఫ్లవర్, రెడ్ జీన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఎక్స్ప్రెస్ అవ్వాలి, అది డామినెంట్, అది ఎక్స్ప్రెస్ అయ్యి రెడ్ కలర్ ఫ్లవర్ ఇవ్వాలి. బట్ ఆ రెడ్ జీన్ కొన్ని కారణాల వల్ల, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, ఓకే, సమ్ స్ట్రెస్ ఉండొచ్చు, ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్. సో దానివల్ల ఈ రెడ్ కలర్ జీన్ ఏదైతే పూర్తిగా ఎక్స్ప్రెస్ అవ్వాలో అది ఎక్స్ప్రెస్ అవ్వదు. అండ్ యాజ్ ఎ రిజల్ట్ మనకు అటు వైట్ కాదు ఇటు రెడ్ కాకుండా ఒక మిక్స్డ్ కలర్ వస్తుంది, విచ్ ఈస్ పింక్ కలర్. సో ఎప్పుడైతే రెండు పేరెంట్స్, ఇద్దరు పేరెంట్స్ కాంబినేషన్ రాకుండా డిఫరెంట్ కాంబినేషన్ వచ్చిందంటే గుర్తుంచుకోండి, దాట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇన్కంప్లీట్ డామినెన్స్. ఎప్పుడైతే బోత్ పేరెంట్స్ క్యారెక్టర్స్ మనలో వచ్చాయి, రైట్, బోత్, ఇందాక మనం చూసాం కోడామినెన్స్ లో అటు స్పాట్స్ కూడా వచ్చాయి, డాట్స్ కూడా వచ్చాయి. సో ఇద్దరు పేరెంట్స్ క్యారెక్టర్ ఇక్కడ మనకి ఎక్స్ప్రెస్ అవుతున్నాయంటే అది కోడామినెన్స్. వెన్ ఇక్కడ ఫాదర్ది కూడా కాకుండా మదర్ది కూడా కాకుండా ఎక్స్ప్రెస్, వాళ్ళ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అవ్వకుండా ఆ కంప్లీట్ ఇంటర్మీడియట్ క్యారెక్టర్ వస్తే దెన్ అదేంటి, ఇన్కంప్లీట్ డామినెన్స్. ఇన్కంప్లీట్ డామినెన్స్ డెఫినేషన్ ఏంటి? ద జీన్ ఫెయిల్స్ టు ఎక్స్ప్రెస్ completely. As a result, intermediate hybrid, okay, is formed. So this is all about F1, all about incomplete dominance. Let's go to the next question. Next 4 marks question. Okay, write a brief note on chromosomal mutations and gene mutation. Mutation ante enti? First of all, mutation ante the change in genes. Changes, mutation anaga change anamata. Okay, change that is happening. ఒకవేళ ఆ చేంజ్ అనేది క్రోమోజోమ్స్ లో అవుతున్నాయి. మనకు అందరికి తెలిసిన విషయమే, హ్యూమన్ బీయింగ్స్ లో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ అంటే 46 క్రోమోజోమ్స్ ఉండాలి కదా, రైట్? ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్ లో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. 46 కాకుండా 45 ఉన్నాయనుకోండి అంటే అదొక చేంజ్. ఈ చేంజ్ ఏమంటాం మనం? మ్యూటేషన్ అంటాం. 45 అవ్వకుండా 47 ఉన్నాయనుకోండి అంటే 46 ఉండాలి, బట్ నంబర్ ఏమైంది? ఎక్కువ లేదా తక్కువ. సో ఇఫ్ ద చేంజ్ అకర్స్ అట్ chromosome level, we call it as a chromosomal mutation. Mutation ante change that is taking place. If it is happening at a chromosome number lo, number 46 కాకుండా 45 or 47 ఉంటే, right, 46 కాకుండా 45 or 47, then we call it as chromosomal. Okay, లేదా chromosomes యొక్క పార్ట్ డిస్ప్లేస్ అయిపోయింది, రైట్, మిస్ మ్యాచ్ అంటే ఇక్కడ ఉండాల్సింది పోయి అటువైపు ఎక్కడన్నా అటాచ్ అయిపోయింది, ఇలాంటిది ఏదైనా జరిగిందంటే దాన్ని క్రోమోజోమల్ మ్యూటేషన్ అంటాం. అలాగే జీన్ మ్యూటేషన్ అంటే ఏంటి? ఇఫ్ ద చేంజెస్ ఆర్ టేకింగ్ ప్లేస్ అట్ ద జెనెటిక్ లెవెల్, జీన్ లెవెల్, జీన్స్ డిఎన్ఏలో చేంజ్ అవుతుంది, జీన్స్ లో చేంజెస్ అవుతున్నాయి, ఓకే, స్ట్రక్చర్ మారిపోతుంది, దెన్ వి కాల్ ఇట్ యాజ్ అ జీన్ మ్యూటేషన్ కదా. సో లెట్స్ సీ chromosomal mutation, right? Mutations are nothing but the changes that we can see, or alterations that we can see, okay, right, a change in the number or structure of chromosome. So normal human being లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉండాలి? 46 ఉంటాయి. బట్ ఒకవేళ ఈ నంబర్ లో చేంజెస్ ఉంది అంటే that is called chromosomal mutation. So loss or gain of segment of DNA results in alteration of chromosome. Okay, so segment of DNA ఈ పార్ట్ ఇంకో క్రోమోజోమ్ కి, ఓకే, సో క్రోమోజోమ్ 11 యొక్క పార్ట్ క్రోమోజోమ్ నెంబర్ 5 మీద, లేదా 5 యొక్క పార్ట్ 16 మీద ఈ సెగ్మెంట్స్ ఆఫ్ DNA ఇలా విరిగిపోయి దాని మీద డిస్ప్లేస్ అయినా దాన్ని మనం క్రోమోజోమల్ మ్యూటేషన్ అంటాం. ఓకే, రైట్. సో చేంజెస్ అది క్రోమోజోమ్స్ లో అవ్వచ్చు లేదా చేంజెస్ జీన్ లో అవ్వచ్చు.
కొంచెం చేంజ్ అయినా అది అబ్నార్మాలిటీకి తీసుకెళ్తుంది అనమాట. చేంజెస్ ఇన్ ద నంబర్ ఆఫ్ క్రోమోజోమ్ ఆర్ ద చేంజ్ అట్ ద జీన్ ఏదైనా అవనివ్వండి, దాట్ లీడ్స్ టు ది abnormalities. సో ఇక్కడ alteration in chromosomes results in abnormalities, commonly cancer cells లో, right? Gene mutation, a change in a single base pair of DNA. Gene mutation ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, రైట్? ఇప్పుడు సికిల్ సెల్ ఎనీమియా గురించి మనం చదువుకున్నాం. సికిల్ సెల్ ఎనీమియా నార్మల్గా రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క షేప్ ఎలా ఉండాలి? బైకాన్కేవ్ ఉండాలన్నమాట. అయితే అలా ఉండకుండా రెడ్ బ్లడ్ సెల్స్ షేప్ ఇలా ఉండకుండా ఒకవేళ అవి సిక్కల్గా సి షేప్లో అయిపోతుందంటే అదొక డిజీజ్, జెనెటిక్ డిజీజ్ ఇది. ఓకే, ఇట్ ఈస్ అ జెనెటిక్ డిజీజ్, దానికి ట్రీట్మెంట్ అనేది లేదు. సో ఈ షేప్ ఇలా ఉండాల్సింది ఇలా ఎలా వెళ్ళిపోయింది అని అంటే దాని వెనుక జీన్ మ్యూటేషన్ అంట. ఓకే, జిఏజీ అనేది రైట్ ఒక కొడాన్. జిఏజీ అనేది ఒక కొడాన్. ఓకే, ఈ జిఏజీ వల్ల ఇక్కడ గ్లూటామిక్ యాసిడ్ అని వచ్చి బైండ్ అవుతుంది. ఓకే, హీమోగ్లోబిన్ ఇస్ యాక్చువల్లీ నథింగ్ బట్ a chains of protein. It is made up of chains of protein. Protein అంటే అగైన్ అది అమినో యాసిడ్తో ఫామ్ అయి ఉంటుంది. జిఏజీ ఆ చైన్లో ఉన్నప్పుడు ఈ జిఏజీకి ఎవరు వచ్చి బైండ్ అవుతారు? గ్లూటామిక్ యాసిడ్. ఈ జిఏజీలో చేంజ్ అవుతుంది, ఒక్క న్యూక్లియోటైడ్లోనే ఒక్క బేస్ పేర్లోనే అవుతుంది అనమాట చేంజ్. ఏ ఈజ్ రిప్లేస్డ్, జిఏజీ చేంజ్ అయిపోతుంది జియుజిలో, ఒకే ఒక్క మనం ఇక్కడ చూడొచ్చు అనమాట, రైట్? సింగిల్ బేస్ పేర్ చేంజ్ అవుతుంది. జిఏజీ ఉండాల్సింది ఏ ప్లేస్లో యురాసిల్ వస్తుంది, అడెనిన్ ప్లేస్లో యురాసిల్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు కొడాన్ చేంజ్ అయిపోయింది. ఈ కొడాన్ చేంజ్ అయినప్పుడు సో ఇక్కడికి రావాల్సిన అమినో యాసిడ్ కూడా చేంజ్ అయిపోతుంది. సో గ్లూటామిక్ యాసిడ్ ప్లేస్లో ఇప్పుడు ఏ యాసిడ్ వస్తుంది? వాలిన్. ఒకే ఒక చేంజ్ అయింది ఇక్కడ, జిఏజీ. జిఏజీ ఉంటే గ్లూటామిక్ యాసిడ్ రావాలి. ఇది నార్మల్ మీ బ్లడ్లో ఉంది, నా బ్లడ్లో ఉంది, నా హిమోగ్లోబిన్, మీ హిమోగ్లోబిన్, మీ ఆర్బీసీ. హెల్దీగా ఉన్నామంటే మన వాటిలో జిఏజీ ఉంది. ఓకే, అయితే ఏ ఈజ్ రిప్లేస్డ్ బై యూ, అడెనిన్ ఈజ్ రిప్లేస్డ్ బై యురాసిల్. ఒకే ఒక్క దగ్గర చేంజ్. ఈ చేంజ్ వల్ల గ్లూటామిక్ యాసిడ్ రాదు, ఆ ప్రోటీన్లో వాలిన్ వస్తుంది. వాలిన్ రాగానే ఆర్బీసీ షేపు బైకాన్కేవ్ లేకుండా, ఓకే రైట్, అది ఎలా ఉండాలి, స్పెరికల్గా ఎలా ఉండాలో అలా ఉండకుండా అది సిక్కిల్గా అయిపోతుంది. సో చేంజ్ అట్ జీన్, ఓకే, బేస్ పేర్స్ మనం జీన్ మ్యూటేషన్ అంటాం. సో చేంజ్ ఇన్ అ సింగిల్ బేస్ పేర్ ఆఫ్ DNA is called gene mutation. One best example is sickle cell anemia in humans. దీన్ని మనం పాయింట్ మ్యూటేషన్ అని కూడా అంటాం. ఎందుకు పాయింట్ మ్యూటేషన్ అంటాం? ఒకే పాయింట్లో అయింది, ఒకే బేస్ పేర్ చేంజ్ అయింది ఇక్కడ. దట్స్ వై వి ఆల్సో కాల్ ఇట్ యాజ్ అ పాయింట్ మ్యూటేషన్. ఓకే, next one, define law of segregation and define law of independent assortment. Okay, law of segregation and law of independent assortment. Law of segregation ante enti? Segregation ante separation, right? Segregation means separation. Okay, law of segregation or law, right, అంటే మీనింగ్ ఏంటి? సెపరేషన్ అంటే ఏం అర్థం చేసుకోవాలంటే when two alleles are there, let us take one capital T and one small t. ఓకే, ఇవి రెండు ఒకే క్యారెక్టర్కి ఉన్నాయన్నమాట, రైట్? when two alleles are there, గ్యామెట్ ఫార్మేషన్లో ఒకవేళ మేల్స్ ఉంటే స్పర్మ్స్ ఫార్మేషన్ అవుతుంది, ఫీమేల్స్ ఉంటే ఓవా ఫార్మేషన్ అవుతుంది. సో డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ అ గ్యామెట్ అంటే స్పర్మ్ ఫార్మేషన్, ఓవా ఫార్మేషన్ అప్పుడు, రైట్, ఈ రెండు అలీల్స్ ఏవైపోతాయి? సెగ్రిగేట్ అవుతాయి. గుర్తుందా? వి హ్యావ్ అ సెక్షువల్ రీప్రొడక్షన్ కదా. సో 23 క్రోమోజోమ్స్ మేల్స్ నుంచి వస్తాయి, 23 క్రోమోజోమ్స్ ఫీమేల్స్ నుంచి వస్తాయి. అండ్ ఫర్టిలైజ్ అయినప్పుడు ఈ 23 and 23 అగైన్ 46గా మారుతాయి అన్నమాట. సో గ్యామెట్ ఫార్మేషన్ అప్పుడు నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ రెడ్యూస్ అవుతాయి.
అలాగే ఈ జీన్స్ కూడా ఏమవుతాయి అన్నమాట, సెగ్రిగేట్. ఇప్పుడు దాకా కలిసి ఉన్న అలీల్స్ ఏవైతే ఉన్నాయో అవి విడిపోతాయి. ఎప్పుడు విడిపోతాయి? డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ సెక్స్ సెల్స్, అంటే గ్యామెట్ ఫార్మేషన్ అప్పుడు. సో 50% ఆఫ్ స్పర్మ్ లో క్యాపిటల్ టీ ఉండొచ్చు అండ్ 50% స్పర్మ్స్ లో స్మాల్ టీ. దీన్నే మనం లా ఆఫ్ సెగ్రిగేషన్ అని అంటాం. సో లా ఆఫ్ సెగ్రిగేషన్ ఏంటి? ఇట్ స్టేట్స్ దాట్ టూ అలీల్స్ ఆఫ్ జీన్ కదా, పేర్ ఆఫ్ జీన్ అంటాం మనం. టూ అలీల్స్ when present together, ఇవి రెండు present together in a heterozygous state, do not fuse. అవి రెండు ఫ్యూజ్ అవ్వట్లేదు, బట్ రిమైన్ డిస్టింక్ట్, ఇండివిజువల్ గానే ఉంటాయి. అండ్ దే సెగ్రిగేట్. చూసారా, దే గెట్ సెగ్రిగేట్ అంటే దే గెట్ సెపరేటెడ్ డ్యూరింగ్ మియోసిస్. మియోసిస్ అంటే ఏంటి? మియోసిస్ ఇస్ అ రిడక్షనల్ డివిజన్ కదా. మియోసిస్ ఇస్ అ reductional division. Meiosis is a reductional division, right? So that each gamete carries only one gene. అర్థమైంది కదా? So when two genes are together, సింపుల్ గా అర్థం చేసుకోండి, టూ జీన్స్ ఉన్నాయి, గ్యామిట్ ఫార్మేషన్ అయినప్పుడు ఈ రెండు జీన్స్ కూడా ఏమైపోతాయి? విడిపోతాయి. ఒక గ్యామిట్ లో ఒక జీనే వెళ్తుంది. ఓకే, రెండు కూడా కలిసి వెళ్ళవన్నమాట. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ as law of segregation, right? Mendel also called it as law of purity of gametes. Mendel also called it as, it is also known as law of ప్యూరిటీ ఆఫ్ గ్యామెట్. ప్యూరిటీ అంటే ఏంటి? ఈ రెండు కాంబినేషన్లో ప్రతి ఒక్క గ్యామెట్లో ఒక్క జీనే వెళ్తుంది ఆ క్యారెక్టర్కి, కాబట్టి ప్యూరిటీ ఆఫ్ గ్యామెట్స్ అని అంటాం. ప్యూరిటీ ఆఫ్ గ్యామెట్స్. నెక్స్ట్ వన్, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఆయన డైహైబ్రిడ్ క్రాస్ అయిన తర్వాత ఇచ్చిన కన్క్లూజన్. ఓకే రైట్, ఇందాక మనం లా ఆఫ్ సెగ్రిగేషన్ చూసాం కదా, దట్ ఈస్ బేస్డ్ ఆన్ మోనోహైబ్రిడ్ క్రాస్. అయితే ఆఫ్టర్ ద డైహైబ్రిడ్ క్రాస్ ఆయన ఇచ్చిన పాస్టులేట్ ని మనం లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అని అంటాం. సో ఇది ఎప్పుడు అంటే వెన్ two different characters, more than two different characters ఉన్నాయి. For example, let us say like this. Okay, plant round ఉంది and yellow ఉంది. Okay, and one is wrinkled and green, right? Or let's take the different combination. Okay, capital R, small r, right? And capital Y, small y. అంటే రౌండ్ yellow, right? అండ్ దెన్ ఇక్కడ క్యాపిటల్ R, స్మాల్ r, క్యాపిటల్ Y, స్మాల్ y, రౌండ్ yellow. ఓకే, సో రౌండ్ ఇస్ అ క్యారెక్టర్, yellow ఇస్ అ క్యారెక్టర్. రౌండ్ ఇస్ అ క్యారెక్టర్, yellow ఇస్ అ క్యారెక్టర్. అంటే మనం టూ క్యారెక్టర్స్ లేదా మోర్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ని తీసుకున్నప్పుడు ఈ లా ఎప్పుడు వర్తిస్తుంది? వెన్ వి టేక్ టూ ఆర్ మోర్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్. సో ఇక చూడండి, ఇవి రెండు ఒక జీన్స్, ఒక పేర్ ఆఫ్ అలీల్, ఇవి రెండు ఆ పేర్ ఆఫ్ అలీల్. సో ఇప్పుడు డామినెంట్ జీన్ తోనే వెళ్ళాలి అని ఏం లేదు. గ్యామెట్ ఫార్మేషన్ అప్పుడు ఈ డామినెంట్ అలీల్ తోనే వెళ్ళాలి అనే కాంబినేషన్ లేదు. నా పాసిబిలిటీస్ ఎలా ఉంటాయి చూద్దాం. క్యాపిటల్ ఆర్ కెన్ గో విత్ క్యాపిటల్ వై కదా. స్పర్మ్ లో కాంబినేషన్ ఇది ఉండొచ్చేమో, ఈ స్పర్మ్ లో క్యాపిటల్ ఆర్ వచ్చింది అండ్ క్యాపిటల్ వై ఉంది, రైట్? అలానే ఇంకొక స్పర్మ్ లో ఎలా ఉండొచ్చు? ఓకే, క్యాపిటల్ ఆర్ ఉంది అండ్ స్మాల్ వై. సిమిలర్లీ, రైట్, 50% ఆఫ్ ద స్పర్మ్స్ మే బి స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, అండ్ దెన్ నెక్స్ట్ ఏంటి? రైట్, స్మాల్ ఆర్, స్మాల్ వై. చూసారా, ఇక్కడ డామినెంట్ జీన్ తోనే వెళ్ళాలని లేదు. ఒక క్యారెక్టర్ యొక్క డామినెంట్ జీన్ ఇంకొక క్యారెక్టర్ ఒక డామినెంట్ జీన్ తోనే కంబైన్ అవ్వాలి, హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అయితే లేదు. ఇక చూసారా, క్యాపిటల్ ఆర్ కెన్ కంబైన్ విత్ క్యాపిటల్ వై, ఆర్ క్యాపిటల్ ఆర్ కెన్ కంబైన్ విత్ స్మాల్ వై. అలానే స్మాల్ ఆర్ కెన్ గో విత్ క్యాపిటల్ వై, స్మాల్ ఆర్ కెన్ గో విత్
స్మాల్ వై. సో ఇండిపెండెంట్గా అవి సెగ్రిగేట్ అవ్వచ్చు. అసార్ట్మెంట్ అన్నా కూడా ఇక్కడ సపరేషనే. సో దే గెట్ సపరేటెడ్ ఇండిపెండెంట్లీ. దెర్ ఈస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ that the dominant should go with the dominant and the recessive should follow the recessive. Okay, so this is what we call it as the independent law of independent assortment. So let's read the law. It states that when the plants differ from each other in two or more characters, చూడండి మనం ఇక్కడ టూ డిఫరెంట్ క్యారెక్టర్స్ ని తీసుకున్నాం, ఒకటి రౌండ్ ఒకటి yellow కదా. సో the inheritance, the transfer of one pair of factor is independent of the other pair of factor. ఒక ఫ్యాక్టర్ కి ఇంకో ఫ్యాక్టర్ కి సంబంధమే లేదు, ఇది దీంతోనే వెళ్ళాలని లేదు. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్. దట్ ఈస్ లా ఆఫ్ ఇండిపెండెంట్ assortment. Have we completed the 4 marks question? Oh, finally we have completed the 4. Let's go quickly. Another 5 minutes to 2 marks questions చేసేద్దాం మనం. వాట్ ఈస్ క్రాస్ బిట్వీన్ ఎఫ్ ప్రాజనీ అండ్ ద హోమోజైగస్? ఇది ఆల్రెడీ మనం 4 మార్క్స్ క్వశ్చన్ లో డిస్కస్ చేసామన్నమాట. దీన్ని మనం టెస్ట్ క్రాస్ అంటాం. చూసారు, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నీట్ లో అయితే మల్టిపుల్ టైమ్స్ అడిగారనమాట. టెస్ట్ క్రాస్ ఒక F1 ప్రాజనీ అంటే ఏంటి? F1 ఆఫ్ స్ప్రింగ్ కదా. ఆ జనరేషన్ F1 జనరేషన్ లో వచ్చిన ఆఫ్ స్ప్రింగ్ ని మనం రెసెసివ్ పేరెంట్, హోమోజైగస్ రెసెసివ్, రైట్, స్మాల్ టీ రెసెసివ్ పేరెంట్ తో క్రాస్ చేస్తే ఏ టెస్ట్ ఇది? సారీ, ఏ క్రాస్ ఇది? దిస్ ఈస్ టెస్ట్ క్రాస్. ఎందుకు చేస్తాం మనం ఇది? టు ఫైండ్ అవుట్ ద జీనోటైప్. హోమోజైగసా రెసెసివా అని, సారీ హోమోజైగసా నాట్ రెసెసివ్, హోమోజైగసా లేదా హెట్రోజైగసా అని ఫైండ్ అవుట్ చేయడానికి, టు డిటర్మైన్ ద జీనోటైప్ ఆఫ్ ది టెస్ట్ ఆర్గానిజం లేదా అన్నోన్ పేరెంట్ యొక్క జీనోటైప్ ని, అంటే అది హోమోజైగట్ క్యాపిటల్ టీ వస్తుందా లేదా క్యాపిటల్ టీ స్మాల్ టీ వస్తుందా అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనం టెస్ట్ క్రాస్ చేస్తాం. డూ యూ థింక్ మెండల్స్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్? మెండల్ లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, మెండల్ గారు మనకి లాస్ ఇచ్చారు కదా. లా ఆఫ్ సెగ్రిగేషన్ ఉంది మన దగ్గర, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఉంది కదా, మనం లా ఆఫ్ డామినెన్స్ కూడా డిస్కస్ చేసాం. దీన్ని టుగెదర్ గా లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో డూ యూ థింక్ మెండల్స్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ would have been different if the characters that he chose were located on the same chromosome? ఓకే, సో ఆయన 7 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ని చూస్ చేసుకున్నాడు. ఈ 7 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా సేమ్ క్రోమోజోమ్ లో లొకేట్ అయితే, సేమ్ క్రోమోజోమ్ మీద లొకేట్ అయ్యింటే మనకి ఈ లాస్ దక్కేవా? దట్ ఈస్ ద క్వశ్చన్. Yes, because the genes for characters located on the same chromosome inherited and do not follow the law of independent assortment. మీకు తెలుసా లా ఆఫ్ ఇన్హెరిటెన్స్? ఓకే, రైట్. ఏముంటాయంటే లెట్ us say క్రోమోజోమ్స్ ఎంత, క్రోమోజోమ్ పైన జీన్స్ ఎంత దగ్గరగా అసోసియేట్ అయి ఉంటాయో అంతే క్లోజ్గా అవి నెక్స్ట్ జనరేషన్లో ఫాలో అవుతాయి. ఇక చూడండి, ఈ జీన్స్ ఈ రెండు, ఇదొక క్యారెక్టర్కి ఇదొక క్యారెక్టర్కి, ఇవి రెండు పక్కనే ఉన్నాయన్నమాట. పక్కనే ఉన్నాయి కాబట్టి ఇవి నెక్స్ట్ జనరేషన్లో కూడా ఇలానే ట్రాన్స్ఫర్ అవుతాయి. అసార్ట్ అవ్వవు, ఒక్క క్రోమోజోమ్లోనే ఉన్నాయన్నమాట. అదే ఒకవేళ ఏ ఒక్క దాని మీద బి ఒక దాంట్లో ఉంటే డెఫినెట్గా అవి ఇండిపెండెంట్గా అసార్ట్ అవుతాయి, సపరేట్ అయ్యేకి ఛాన్సెస్ ఉన్నాయి. సో డూ యూ థింక్ మెండల్స్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్ if the characters that he chose were located on the same chromosome? ఓకే, సో డిఫరెంట్ లాస్ అయితే వచ్చేవా మనకు ఒకవేళ ఇవన్నీ క్యారెక్టర్స్ ఆయన ఏం చేశారు? దట్ హీ చూస్ వేర్ లొకేటెడ్ ఆన్ ద సేమ్ క్రోస్. ఎస్, ఎందుకు? బికాస్ అన్నీ కూడా ఒక దాంట్లోనే ఉన్నాయి కాబట్టి లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది అప్పుడు రాదు. ఎందుకంటే ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఎప్పుడు ఉంటుంది? ఇవి వేరే క్రోమోజోమ్స్ ఉన్నప్పుడు. అన్నీ ఒకదానికే పక్కనే అతుక్కున్నాయి కాబట్టి నెక్స్ట్ జనరేషన్లో కూడా అవి అలానే వెళ్తాయి. ఓకే, ఈ కాన్సెప్ట్ సెల్ డివిజన్లో మనకి లింక్ అయితే మీరు ఒకవేళ దాన్ని చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. మియోసిస్లో రైట్, క్రాసింగ్ ఓవర్ బెస్ట్ ఏం చెప్పచ్చు అంటే క్రాసింగ్ ఓవర్ టైంలో కూడా ఏంటి, మనం మియోసిస్లో క్రాసింగ్ ఓవర్ టైంలో కూడా ఇది ఇక్కడది ఇంకో క్రోమోజోమ్కి అలానే ప్యాచ్కి వెళ్ళిపోతాయి. బికాస్ బోత్ ఆర్ ఆన్ సేమ్ క్రోమోజోమ్.
నెక్స్ట్ వన్, హూ ప్రపోజ్ ద క్రోమోజోమ్ థియరీ? క్రోమోజోమ్ థియరీ ప్రపోజ్ చేసింది సుటాన్ అండ్ బోవరీ. మెనీ టైమ్స్ ఆస్డ్ క్వశ్చన్, సుటాన్ అండ్ బోవరీ ఓకే వీళ్ళిద్దరూ క్రోమోజోమల్ థియరీని సజెస్ట్ చేశారనమాట. మెండల్ పాపం ఏం చెప్పారు? ప్రతి ఒక్క క్యారెక్టర్ వెనుక ఏవో ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్పారు. అయితే తర్వాత మనకి జీన్స్ అనేది ఇంకొక సైంటిస్ట్ వాళ్ళు ఇచ్చారు కదా, జోహాన్సన్. అండ్ లేటర్ సుటాన్ అండ్ బోవరీ క్రోమోజోమ్స్ పైననే జీన్స్ లొకేట్ ఉంటాయి అనేది కన్క్లూడ్ చేశారు క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లో. సో సుటాన్ అండ్ బోవరీ గేవ్ ద క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. డిఫైన్ ట్రూ బ్రీడింగ్, మెన్షన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. ట్రూ బ్రీడింగ్, ఓకే ట్రూ బ్రీడింగ్ అంటే మనం ఎన్నిసార్లు సెల్ఫ్ పాలినేషన్ చేసినా, ఒక ఫ్లవర్ని తీసుకుందాం అయ్యా, ఓకే రెడ్ ఫ్లవర్, అది మేలు ఫీమేల్ బైసెక్షువల్, అది ఓకేనా, అదే ఫ్లవర్లో ఉంది. మీరు అదే ఫ్లవర్లో పాలినేషన్ చేయండి, అదే ఫ్లవర్ పాలన్ గ్రెయిన్స్ ఈ స్టిగ్మాకి ఇవ్వండి, సెల్ఫ్ పాలినేషన్. నెక్స్ట్ జనరేషన్లో కూడా రెడ్, మళ్ళీ ఆ రెడ్ ఫ్లవర్స్ని తీసుకోండి, మళ్ళీ సెల్ఫ్ పాలినేషన్ చేయండి. థర్డ్ జనరేషన్లో కూడా రెడ్డే, అగైన్ ఆ థర్డ్ జనరేషన్ ఫ్లవర్స్ తీసుకోండి, మరీ పాలినేషన్ తీసుకోండి, ఫోర్త్ జనరేషన్ కూడా రెడ్డే. ప్రతిసారి మీరు సెల్ఫ్ పాలినేషన్ చేసినప్పుడల్లా మీకు సేమ్ క్యారెక్టర్ వస్తుంది అని అంటే దాట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రూ బ్రీడింగ్. మీరు ఎన్నిసార్లు సెల్ఫ్ పాలినేషన్ చేసినా ఇక్కడ మీకు రెడ్ కలరే వస్తుంది. సో దాట్ ఈస్ కాల్డ్ యాజ్ సెల్ఫ్ పాలినేషన్. ఇది ఒక ఎగ్జాంపుల్. సో కంటిన్యూస్ సెల్ఫ్ పాలినేషన్ ఇస్ కాల్డ్ ట్రూ బ్రీడింగ్. సిగ్నిఫికెన్స్ ఏంటప్ప? ఇట్ షోస్ ద స్టేబుల్ ట్రేట్, స్టేబుల్ క్యారెక్టర్. ప్రతిసారి దాని క్యారెక్టర్ చేంజ్ అవ్వట్లే. మీరు 100 సార్లు సెల్ఫ్ పాలినేషన్ చేసుకోండి, 100 సార్లు ఆ ప్లాంట్స్ టాలే ఉంటాయి లేదా ఆ ప్లాంట్స్ రెడ్డే ఉంటాయి. అంటే ఆ క్యారెక్టర్ ఏముంది? స్టేబుల్గా ఉందన్నమాట. సో సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇట్ షోస్ ద స్టేబుల్ క్యారెక్టర్, ఎక్స్ప్రెషన్ ఫర్ సెవరల్ generation. Next question, explain the terms phenotype, genotype. Already ఇప్పుడు దాకా మీకు అర్థమై ఉండొచ్చు. phenotype, physical characters, physical appearance. ఇక్కడ ఇచ్చారు కదా physical appearance. బయట మన కలర్, మన ఐస్, ఓకే మన నోస్ షేప్, మన లిప్స్, మనకి ఏవి బయట మనకు కనిపిస్తున్నాయో వీటిని మనం ఫీనోటైప్ అంటాం. ఫిజికల్ అపియరెన్స్ ఇస్ కాల్డ్ as a phenotype. ఓకే జీనోటైప్, ప్రతి ఒక్క క్యారెక్టర్ కి జీన్స్ రెస్పాన్సిబుల్ ఉంటాయి, దాన్ని మనం జీనోటైప్ అంటాం. సో ద జెనెటిక్ మేకప్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఇస్ కాల్డ్ జీనోటైప్. నెక్స్ట్, వాట్ ఈస్ పాయింట్ మ్యూటేషన్? ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మ్యూటేషన్ అనగా చేంజ్. మ్యూటేషన్ ఇస్ నథింగ్ బట్ అ చేంజ్ అనమాట. ఓకే ఈ ఆర్ ఆల్టరేషన్ కదా, ఆల్టరేషన్. సో ఒకవేళ ఇది క్రోమోజోమ్స్ నంబర్లో అవుతుంది అని అంటే క్రోమోజోమల్ మ్యూటేషన్ అంటాం. జీన్స్లో అవుతుంది అని అంటే రైట్ జీన్ మ్యూటేషన్. సో పాయింట్ మ్యూటేషన్లో ఏమవుతుంది? ఇట్ ఈస్ మ్యూటేషన్ దట్ అక్కర్స్ ఇన్ అ సింగిల్ బేస్ పేర్. ఇందాక చెప్పాను కదా నార్మలీ GAG ఉండాలి. GAG ఉంటే ఏ అమినో యాసిడ్ వస్తుంది? గ్లూటామిక్ యాసిడ్ వస్తుంది. ఓకే గ్లూటామిక్ యాసిడ్. ఈ GAG కాస్త GUG అయిపోతుంది అనమాట. ఇట్ చేంజెస్ టు GUG. ఒక్క బేస్లోనే చేంజ్ అయింది. ఓకే సో దానివల్ల ఇక్కడ రావాల్సిన అమినో యాసిడ్ కూడా వ్యాలిన్గా మారుతుంది. ఓకే సో చేంజ్ ఇన్ అ సింగిల్ GAG చేంజ్ అయింది GUGకి. సో GAG చేంజ్ అయింది GUGకి. సో గ్లూటామిక్ యాసిడ్ ఇస్ రిప్లేస్డ్ బై వ్యాలిన్. యాజ్ అ రిజల్ట్ ఓకే RBC షేప్ చేంజెస్. RBC షేప్ చేంజెస్ టు సికల్. ఇలా చేంజ్ అయిపోతుంది అనమాట. రైట్ క్లియర్? సో దీన్ని మనం పాయింట్ ఎందుకంటామంటే ఒక్క పాయింట్, ఒక్క సింగిల్ బేస్ పేర్లో చేంజ్ అవుతుంది కాబట్టి వి కాల్ ఇట్ యాజ్ అ పాయింట్ మ్యూటేషన్. నెక్స్ట్, వాట్ ఈస్ జీనోటైప్ ఆఫ్ రింకల్? జీనోటైప్ అంటే జీన్స్ కాంబినేషన్. రింకల్డ్ ఫినోటైప్ ఆఫ్ పీ ప్లాంట్స్. రింకల్డ్ అన్నప్పుడు మనం యూజువలీ రౌండ్కి ఓకే మెండల్ వాళ్ళు ఎన్ని తీసుకున్నారు? 7 కాంట్రాస్టింగ్. రౌండ్కి మనం క్యాపిటల్ ఆర్ రిప్రజెంట్ చేస్తాం. రౌండ్కి ఆపోజిట్ క్యారెక్టర్ ఏంటి? రింకల్డ్ అనమాట. సో రింకల్డ్కి మనం స్మాల్ ఆర్ తీసుకుంటాం. సో వాట్ ఈస్ ద క్వశ్చన్? జీనోటైప్ ఆఫ్ ద రింకల్డ్. సో జీనోటైప్ ఈస్ స్మాల్ ఆర్. సో ఇక్కడ స్మాల్ ఆర్ ఓకే small r is the genotype. So the next question is, what will be the phenotypic ratio in the offspring obtained from the following crosses? So ikkadaithe manaku 4 crosses icharu. So prati okka cross manam cheyali and dantlo unna phenotypic ratio cheppali. So let us consider A as dominant. A dominant kada. So capital A ni
డామినెంట్ జీన్ తీసుకుందాం ఓవర్ స్మాల్ డామినెంట్ ఓవర్ స్మాల్ ఏ. సో మనం రేషియో హౌ మెనీ డామినెంట్ అండ్ హౌ మెనీ స్మాల్ ఏగా చూద్దాం. సో ఫస్ట్ క్రాస్ వచ్చేసి ద ఫస్ట్ క్రాస్ ఈజ్ ఏది క్యాపిటల్ ఏ ఇంటూ స్మాల్ ఏ. ఓకే, సో గ్యామెట్స్ని సపరేట్ చేసుకుంటే క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ ఏ. సో పున్నెట్ స్క్వేర్ వేసుకుందాం మనం. పున్నెట్ స్క్వేర్ వేసుకున్నప్పుడు సో ఇవి రెండు ఒక దగ్గర రాసుకుందాం. ఓకే, ఇది రైట్. లెట్స్ సీ దిస్ స్మాల్ ఏ. ఓకే, సో క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ ఏ. సో ఇవి రెండు క్రాస్ అయినప్పుడు వి విల్ గెట్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. These two small a and these two are small a. So how many dominant are there? Dominant వచ్చేసి capital A small a. So 2 dominant ఉన్నాయి and 2 recessive. So రేషియో వచ్చేసి ఇక్కడ 1:1 వస్తుంది మనకి ఫస్ట్ కేసులో. సెకండ్ కేస్ ఏంటి క్యాపిటల్ ఏ ఇంటూ స్మాల్ ఏ. సో బిలో క్యాపిటల్ ఏ ఇంటూ స్మాల్ ఏ. సో గ్యామిట్స్ సపరేట్ అవుతాయి. గ్యామెట్స్ని ఎప్పుడు కూడా మనం సర్కిల్లో వేయాలి. ఓకే, సో పున్నెట్ స్క్వేర్ వేసుకున్నప్పుడు రైట్. సో ఈ 2 ఒక దగ్గర రాస్తాం మనం, మేల్స్వి అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఒక దగ్గర. సో క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అండ్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అన్నీ కూడా డామినెంటే. హెటరోజైగస్ కానీ ప్రతిదీ కూడా డామినెంటే. సో రెసెసివ్ ఒకటి కూడా లేదు. సో డామినెంట్ ప్రతిదీ డామినెంటే కదా. సో రెసెసివ్ ఒకటి కూడా లేదు. సో మనకి ఇక్కడ రేషియో ఏమొస్తుంది 1:0 వస్తుంది అనమాట. థర్డ్ కేస్ ఏముంది క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఇంటూ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. థర్డ్ కేస్లో రైట్ సిలో క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఇంటూ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. లెట్స్ చెక్ ఇట్ అవుట్. క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. ఓకే, సేమ్ గ్యామెట్స్ని సపరేట్ చేయాలి. ఓకే, ఇక్కడ కూడా గ్యామెట్స్ సపరేట్ అవుతాయి. దెన్ పున్నెట్ స్క్వేర్ చేసుకున్నప్పుడు రైట్ దీస్ 2 ఇక్కడ రిప్రజెంట్ చేయాలి, ఇవి రెండు పైన. సో కాంబినేషన్ ఉన్నప్పుడు క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. ఇవి రెండిట్లో క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. సో డామినెంట్ దిస్ ఈజ్ ఆల్సో డామినెంట్, దిస్ ఈజ్ డామినెంట్. సో రేషియో మనకి 3:1 వస్తుందన్నమాట. 3 డామినెంట్ 1 రెసెసివ్. సో ఫోర్త్ కేస్ చూద్దాం. లెట్స్ సీ ద ఫోర్త్ కేస్. క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఇంటూ క్యాపిటల్ ఏ రైట్. క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఇంటూ క్యాపిటల్ ఏ. సో గ్యామెట్స్ని సపరేట్ చేసేసుకుందాం మనం రైట్. గ్యామెట్స్ని సపరేట్ అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్ పున్నెట్ స్క్వేర్ కదా. ఇవి రెండు మనం ఒక సైడ్లో రాసుకోవాలి అండ్ దీస్ 2 ఆన్ ద టాప్. ఓకే, సో క్యాపిటల్ ఏ these 2 are capital A small a and capital A small a. సో మనం ఇక్కడ రేషియో చూస్తే కూడా ఇది కూడా డామినెంటే కదా. దిస్ ఇస్ డామినెంట్. సో మనకు రేషియో 1:0 వస్తుంది రైట్. దిస్ ఇస్ డామినెంట్ అండ్ రెసెసివ్ అయితే ఏవి కూడా లేవు. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. సో ఆప్షన్స్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ కేసులో 1:1 వచ్చింది. సెకండ్ కేసులో 1:0 ఎందుకంటే అన్ని డామినెంటే. థర్డ్ కేసులో 3 డామినెంట్ 1 రెసెసివ్ అండ్ ఫోర్త్ కేసులో 1 డామినెంట్ అండ్ నో రెసెసివ్. ఓకే, సో ఇక్కడతో మనకి ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చాప్టర్ అయితే కంప్లీట్ అయింది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ 4 and 2 marks question. So see you in the next class with another chapter and few more important questions. Till then, take care. Bye bye, my dear students.